దైవజనులకి ఏమో ఎక్కువ సమయం కావాలి. దైవజనులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆపమని లేదు కదా. రైట్, ఓకే, మంచిది ప్రియులారా. నాకు ఇండైరెక్ట్గా 2-3 వార్నింగులు పడ్డాయి కదండి. మంచిది, చాలా సంతోషం. దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. బికాజ్ 8 o'clock స్టార్ట్ చేయాల్సింది. ఒక 20 నిమిషాలు ఈ ట్రైన్ లేటుగా నడుస్తుందని తెలియజేయుటకు మేము చింతించుచున్నాం ఏమండి. సో 20 నిమిషాలు లేట్ నడుస్తుందంటే నేను ముందు 20 నిమిషాల ముందు ముగించాల్సి వస్తుంది. అంటే ఐ హ్యావ్ ఓన్లీ 1.5 hour టైం, రైట్? సో లెట్ us డైరెక్ట్లీ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనము. 4వ దినమున అని 4 చదవాల్సిన అవసరం లేదు. ఒకరు చదివితే 4వ దినమని అర్థమవుద్ది మాకు. నువ్వే కరెక్ట్ అమ్మా. ఇంకా చదవని వాళ్ళకంటే తప్పు చదివే వాళ్ళే నయం కదా. ఆమెను చూసి నవ్వొద్దు. మనము కూడా అప్పుడప్పుడు తప్పు చదువుతూనే ఉంటాం, కానీ చదవడం గ్రేట్. అక్కడ ఇంతమందిలో ధైర్యంగా చదవడం గ్రేట్. ఓకే, వారు 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి స్తుతి అనే పేరు పెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, బెరాకా అనేది హెబ్రీ భాషా పదం. ఈ బెరాకా అనే హెబ్రీ భాషా పదము అరబ్బీ భాషలోను అరామిక్ భాషలోను, ఏమండి, అరబ్బీ భాష అరామిక్ భాష హెబ్రీ భాష యొక్క 2 చెల్లెళ్ళే. యేసు ప్రభువు ఆయన సువార్త పరిచర్య చేస్తున్న సంవత్సరములు ఎన్ని? 3 సంవత్సరాల 6 మాసాలు సేవ చేశాడా? సువార్త చేశాడా? ఇదిగో 3 ఏండ్ల నుండి పండ్లు వెదక వచ్చుచున్నాను. ఏమియో 3.5 ఏండ్ల నుండి అన్నాడా? 3 ఏండ్ల నుండి అన్నాడా? మరి మీరు నరెక్క నుండి తెచ్చి కలిపారు. 33.5 ఎక్కడుంది బైబిల్లో? ముప్పై సంవత్సరాలు ప్రైవేట్ లైఫ్, యోసేపు మరియమ్మలు చెప్పినట్టుగా వింటూ ఆ వడ్రంగి పనిలో సహాయం చేస్తూ పబ్లిక్ ఎవరికి తెలియకుండా ఆ ఇంట్లోనే 30 సంవత్సరాల పాటు బ్రతికాడు. తర్వాత బాప్తిస్మము పొందాడు కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందడానికి వచ్చేటప్పుడు అప్పుడు అంటున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను. అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ఎందుకంటే ఉన్నవాళ్ళు పారిపోతారు. ఇదేంటి బాబు ఏదో ప్రశాంతంగా వాక్యం విందామని వస్తే. ఎన్ని సంవత్సరాలు? ఈ బాప్తిసం పొందినప్పటి నుండి సేవ ఎప్పుడు ప్రారంభించాడు? ఏ దినము, ఏ సంఘటనతో ప్రారంభించాడు? తల ఛేదించే సమయానికి యోహాను డైరెక్ట్గా ఏమయ్యా నన్ను చెరులో వేశారు కదా, విడిపిస్తావా లేదా అని అడిగాడా లేదా?
యేసు ప్రభు సేవ ప్రారంభించినది ఏ సంఘటనతో, ఏ కార్యక్రమములో? రాజేష్ యొక్క వివాహములో ఆయన ప్రారంభించాడు. అర్థమైందా? కానా వివాహములో ద ఫస్ట్ ఇన్సిడెంట్. అక్కడ కూడా మీరు గమనిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలోనికి రండి. ఆ 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహమునకు హాజరు. 3వ దినమున. దేని తర్వాత 3వ దినమున? వెరీ గుడ్, బాగా చెప్పారు కానీ తప్పు చెప్పారు. రైట్, తప్పును కూడా ధైర్యం బ్రదర్. యా, యేసు ప్రభు బాప్తీసం పొందిన దినమున డైరెక్ట్గా అరణ్యంలోనికి తీసుకుని పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి ఎందుకు కొనిపోబడెను? అపవాది చేత శోధించబడుటకు ఎవరు ఆయనను తోడుకొని పోయిరి? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, సైతాన్ పట్టుకొని పోయిండు అనొద్దు. పరిశుద్ధాత్ముడే ఆయనను తీసుకొని శోధించబడడానికి వెళ్ళాడు. శోధించబడిన తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి 2 దినములు నిశ్శబ్దంగా ఉన్నాడంతే. 40 దినములు ఉపవాసం నుండి కోలుకోవాలంటే కొంచెం టైం కావాలి కదా. సో 2 దినములు ఆయన నిశ్శబ్దంగా ఉండి 3వ దినమున డైరెక్ట్ ఎక్కడ కనబడుతున్నాడు? పెళ్ళిళ్ళలో కనబడుతున్నాడు. సో పరిచర్య అప్పుడు ప్రారంభించి యేసు ప్రభు శిలువ మరణములో 7 మాటలు పలికే వరకు జరిగినవి 3 సంవత్సరములే. 3.5 కాదు, 3 సంవత్సరములే. 3.5 అని బైబిల్లో ఎక్కడ లేదు. ఇది మన జస్ట్ ఇమాజినేషన్. ఆ 3 సంవత్సరాలు పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు, 3 సంవత్సరాల 1 నెల 10 దినాలు అనలేక 3.5 అనేశారు రఫ్గా, అంతే. కానీ చనిపోయే వరకు సరిగ్గా 3 సంవత్సరాలు, సమాధిలో ఉన్నది 3 దినములు, పునరుత్థాన దేహముతో ఉన్నది 40 దినములు. సో యేసు ప్రభు జీవితాన్ని భూమి మీద నేను 4 భాగాలుగా విభాగించాను. 3 3లు 1 4 అని విభాగించాను, గుడ్డిగా గుర్తుండడానికి మనకి. మొదటిది 30 సంవత్సరాలు, రెండవది 3 సంవత్సరాలు, మూడవది 3 దినములు, 4వది 40 దినములు. 3 3లు 1 4. ఏమండి, బండ గుర్తుంటుంది కదా. సో శిలువ పునరుత్థానం వరకు 3 3 3 33 సంవత్సరాలు 3 దినములు. పునరుత్థానం తర్వాత 40 దినములు. పునరుత్థానం తర్వాత ఆయన అన్య జనములకు సేవను చేయలేదు. మరెవరికి సేవ చేశాడు? శిష్యులకు కూడా చేయలేదు. ఆయన 11 సార్లు ఆయన ప్రత్యక్షము అయ్యాడు, అంతే. కనబడ్డాడు. నేను పునరుత్థానుడు అయ్యానడానికి రుజువుగా 11 సార్లు కనబడ్డాడు, అంతే. కనుక 3.5 అనొద్దు, గుడ్డిగా ఎగ్జాక్ట్గా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలని మనకు లేఖనుల ఆధారం. ఇదిగో 3 ఏండ్ల నుండి పండ్లు వెదకవచ్చుచున్న. అది ఊరికే అనలేదు 3 ఏండ్లని, దానికి లెక్క ఉందన్నమాట. ఇశ్రాయేలీయులు 3 సంవత్సరాల పాటు యేసును చూశారు, యేసు బోధలు విన్నారు, ఆయన స్వస్థతలు చూశారు. ఆ 3 సంవత్సరం నుండి ఆ వారి నుండి ఫలమును ఆశించాడు, ఆకులు తప్ప మరేమీయూ. కనుక ఈ చెట్టును నరికి వేస్తాం. ఇశ్రాయేలును నరికేశారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70లో 56లో ప్రారంభమైంది. 70లో పూర్తిగా నరికించి వేశాడు. ఆ దేశాన్ని వదిలి ప్రపంచ దేశాలకు పారిపోవాల్సి వచ్చింది. ఆ చెట్టు నరకబడింది. ఇశ్రాయేల్ అనే అంజూరపు చెట్టు నరకబడింది. సో 3 ముళ్ళు 1 4. అది గుడ్డిగా మన లెక్క, గుడ్డిగా కాదు, ఎగ్జాక్ట్ లెక్కనే. సో
ఇక్కడ 4వ దినముతో ప్రారంభం అవుతుంది మన వచనం. 4వ దినమున వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. అంటే 3 దినాలు ఏం చేశారన్నమాట వాళ్ళు? ఏమన్నారమ్మా? ఇక్కడ మనము ఈ బెరాక దగ్గరికి వచ్చాం. 4వ దినమున అని ప్రారంభమైంది కదా. వాళ్ళు ఉపవాసం ఉన్నారా? అంటే 4 దినాల ఉపవాస ప్రార్థన సరిపోయిందా మరి అక్కడ? కాదు. ఏం జరిగిందో చెప్తాను. మీరు కూడా అలాగే చూస్తున్నారు. నీతో ఎక్కడ ఏడుస్తామయ్యా, ఇదంటే అదంటావు, అదంటే ఇదంటావు, నీతో ఏడచచ్చేది మేము, ఏదో ఒకటి నువ్వే చెప్పాడు అని మీరు చూస్తున్నారు. నాకు అర్థమైంది, నేను చెప్పి ఏడుస్తాను. యూదా వారి మీదికి యెహోషాపాతు రాజు కాగానే 4 వచ్చారని చెప్పాను. ఉదయమున రాని వాళ్ళందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని తిరిగి చెప్పలేను. కానీ మీరు మిస్ అయింది ఒక చిన్న అంశము, ఏన్గేది అనే అంశాన్నే వివరించాను. మీరందరూ ఉదయం రారని తెలిసి ఈ అంశాన్ని ఆపాను. అందుకే ఉదయం పూట ఎక్కువ మంది రారు, సాయంత్రం అయితే ఎక్కువ మంది వస్తారని నేను ఆత్మలో వివేచన వరముతో నేను ఆ ఏన్గేది అని చెప్పడానికే ఒక ప్రసంగం అంతా సరిపోయింది. ఏమండి? అయినా ఏనుగేదిని పూర్తి చేయలేదు నేను. పరమగీతపు ఏనుగేదిని వివరించాలంటే మళ్ళీ దానికి వేరిపోతుంది. కానీ ఇందులో ఏనుగేదికి అవసరమైన కొన్ని పాఠాలు చెప్పాను. మిస్ అయిన వారందరికీ ప్రత్యేకమైన దీవెనలు కలుగునుగాక. ఆమేనా? మరి ఇది కూడా మిస్ చేయండి, మీకు ప్రత్యేకమైన దీవెనలు కలుగును. ఒకసారి దేవుని ఆత్మ మాట్లాడిన విషయాలను అదే ప్రసంగం మళ్ళీ చేసిన దేవుడు ఆ విషయాలు మాట్లాడడు. మీరు గ్రహించాలి అది. సో వన్స్ యు ఆర్ లూజింగ్ వన్ మెసేజ్ మీన్స్ యు ఆర్ లూజింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ స్పీకింగ్ టు అస్. తెలుగులో ఏడవండి. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం పోగొట్టుకున్నామంటే అదే సేవకుడు అదే ప్రసంగం చేసిన ఆత్మదేవుడు మళ్ళీ అదే విషయాలను మాట్లాడడు. కనుక ఒకసారి పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడా వినలేం. అందుకని దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చులకనగా ఏమవుద్దులే, ఆయన 3 రోజులు ఉంటున్నాడు కదా, ఒకటి ఎగరగొడితే ఏమవుద్దులే అనుకోకండి. ఏమండి? 6 సబ్జెక్ట్స్ రాస్తున్నాం కదా, ఒక మ్యాథమెటిక్స్ రాయకపోతే ఏమవుద్దిలే అనుకోండి, చూద్దాం. వెరీ గుడ్, ఎంత మంచి అనుభవంతో చెప్పారు. సో అలాగే ఒక ప్రసంగాన్ని పోగొట్టుకున్న దేవుడు అక్కడ మనతో మాట్లాడే ఒక్క మాటను మనం పోగొట్టుకుంటున్నామని అర్థం. మీరు దేవుని వాక్యము జరుగుతున్న సందర్భంలో ఒకవేళ కూలీ పనికి వెళ్తే 600 వస్తాయనుకుంటే దాన్ని పోగొట్టుకోండి, దయచేసి పోగొట్టుకోండి. నేను ఉద్యోగం చేశాను, నాకు తెలుసు దాంతో నష్టం ఏంటో. పోగొట్టుకోండి. వాక్యముతో దేవుడు నాతో మాట్లాడుతాడని దానికి విలువనివ్వండి. పోగొట్టుకున్న 600ను దేవుడు ఇంకా రెట్టింపుగా వేరే పని దగ్గర, వేరే వ్యాపారము దగ్గర దేవుడు మనకు ఇస్తాడు. నేను వ్యక్తిగతంగా ఉద్యోగం చేస్తూ చూశాను. సేవలోనికి వచ్చిన తర్వాత నా అనుభవంలో నుండి చెప్తుంటాను అందరికీ. ఊరికే మా మెసేజ్ వినడానికి చాలామంది కనబడాలని మా ఉద్దేశం కాదు. యేసు ప్రభు 12 మంది దగ్గర పరలోకపు మర్మాలు చెప్పాడు. 5,000 మంది ఉన్నప్పుడు కూడా పరలోకపు సంగతులే చెప్పాడు. సో ప్రసంగం 10 మందిని బట్టి మారదు, 1,00,000 మందిని బట్టి మారదు. ద సబ్జెక్ట్, ద టీచింగ్ ఈజ్ సేమ్. కాబట్టి మాకు 10 మంది ఉన్నా అదే ప్రసంగం చేస్తాం, 10,000 మంది ఉన్నా అదే ప్రసంగం చేస్తాం. 10 మంది ఉన్నారు కాబట్టి మార్చుకోవడం ఉండదు. దేవుని సత్యాన్ని అందులో ఒక్కరు అర్థం చేసుకున్నా చాలు మాకు. అది మా యొక్క గురి. దేవుని నుండి మాకు వచ్చే బహుమానం వస్తుంది. 10 మంది ఉన్నా అదే బహుమానం వస్తుంది, 10,000 మంది ఉన్నా అదే బహుమానం వస్తుంది మాకు. ఒట్టి ఖాళీ కుర్చీలకు చెప్పుకున్నా మాకు వచ్చే జీతం అయితే వస్తుంది. అర్థమవుతుందండి? సో డోంట్ మిస్ ఎనీథింగ్. అది మిమ్మలను
సంపూర్ణులుగా చేస్తుంది. కనుక మిస్ చేయకండి. ఒక 10 తరగతుల్లో ఒక 5వ తరగతి ఒకటి మిస్ చేశాడు అనుకోండి, వాడు 6వ తరగతి చదవచ్చు, 4వ తరగతి నుండి డైరెక్ట్ 6వ తరగతి జంప్ చేసి చదవచ్చు. కానీ వాడు 5వ తరగతిలో ఉన్న చాలా విషయాలు వాడి జీవితకాలపు చదువు అంతట్లో కూడా వాడు మళ్ళీ తెలుసుకోలేడు. అదనమాట సంగతి. రైట్. 4వ దినమున వీరు ఒక లోయలో కూడుతున్నారట. ఆ లోయకు బెరాకా, స్తుతి లేక ఆశీర్వాదం. అరామిక్ భాషలోను అరబీ భాషలోను బరాఖాత్, హెబ్రీ భాషలో ఏముందంటే బరాఖాత్ అని ఉంది. ఇదే అరబీ భాషలోనికి వచ్చేసరికి బర్ఖాత్ అన్నారు. మీకు ఇక్కడ ఉర్దూ భాష ఎక్కువగా తెలియదు, అరబీ భాష ఎక్కువ తెలియదు, కానీ బర్ఖాత్ అంటే ఆశీర్వాదం. బరాఖాత్, బెరాఖా. సో బెరాఖా అనేది హిబ్రూలో చదవాల్సి వస్తే బరాఖాత్ అని చదవాల్సి వస్తుందన్నమాట. బరాఖాత్కు 2 అర్థాలు, స్తుతి మరియు ఆశీర్వాదం. అంటే స్తుతి అనే బెరాఖా నీలో ఉంటే ఆశీర్వాదం అనే బెరాఖా ఉంటుంది. ఎందుకు జరిగింది ఇది అంటే, ఉదయం చూసాం 4 రకములైన శత్రువులు వచ్చారు. ఎవరెవరో ఉదయం ఉన్న వాళ్ళు చెప్పండి కాస్త. మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు, సిరియనులు. వెరీ గుడ్, బాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం ఈ చర్చి వాళ్ళ విషయంలో. చాలా సంతోషం. క్లాస్ ఎగ్గొట్టినా మంచిదే, కానీ క్లాసులో ఉన్నదైతే బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఈ 4 శత్రువులలో మోయాబీయులు ఎవరి సంతానము? అమ్మోనీయులు ఎవరి సంతానం? మరి మేయోనీయులు ఎవరి సంతానం? సిరియనుల యొక్క మూల పురుషుడెవరు? నిమ్రోదు. వెరీ గుడ్. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు అను ఏర్పాటు చేయబడిన జనాంగమునకు శత్రువులుగా వస్తూ ఉన్నారు వీరి మీదికి. అలాగున క్రైస్తవుడికి ఉన్న శత్రువులు ఎంతమంది అని చెప్పాను? 5. కాస్త చెప్పేడుస్తారా? అబద్ధ బోధలు. ఏదో 10 మందిలో ఏదన్నా నడుసుద్దులేండి. సో ఈ 5 శత్రువులతో యుద్ధం. యెహోషాపాతు అనుసరించిన విధానమే మనము ఈ 5 శత్రువులను జయించడానికి కూడా దేవుడుంచిన ఉపమానము, మాదిరి, అలాగే దృష్టాంతము, బుద్ధి, బోధ, ఛాయ. వెరీ గుడ్. ఇవన్నీ కూడా యెహోషాపాతు జీవితంలో మనకున్న ఈ 5 శత్రువులను జయించడానికి దేవుడుంచిన మాదిరి. ఈ మాదిరిలో మోయాబీయులు అక్రమ సంతానం, దైవ చిత్తానుసారమైన సంతానం కాదు. అలాగే అమ్మోనీయులు కూడా అక్రమ సంతానం, దేవుని ప్రణాళికలో దేవుని చిత్తములో గుండా పుట్టిన వాళ్ళు కాదు. మేయోనీయులు కూడా అక్రమ సంతానం, అటు దేవదూతలు ప్లస్ ఇటు మానవ స్త్రీలు కలిస్తే పుట్టిన అక్రమ సంతానం. జలప్రళయం అసలు దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడంటారు? ఏంటమ్మా, ఒకరు చెప్పండి. నరుల పాపం విస్తరించింది. ఇప్పటికంటే ఎక్కువ విస్తరించిందా? అప్పుడు ఇప్పటి పాపాల కంటే ఎక్కువ విస్తరించిందా? ఇప్పటి పాపాలకు అప్పటి పాపాలకు ఎక్కువగా ఉన్నది ఏమిటి? అప్పుడు వ్యభిచారం ఇప్పుడు కూడా ఉంది కదా. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాలలో కొన్ని రాష్ట్రాల వాళ్ళు మగవాళ్ళు ఇష్టపడితే పెళ్ళి చేసుకోవచ్చును, చర్చిలో మీరు పెళ్ళి చేయాల్సిందే వాళ్ళు ఇష్టపడితే అని ఒక చట్టం తీసుకొని వచ్చారు. మీ పాస్టర్ లాంటి ఒక పాస్టర్ గారు అబ్బాయి మేము అలా చేయమండి అన్నందుకు ఇప్పుడు ఆయనను చర్చిలో లేడు, జైల్లో ఉన్నాడు.
అలాగే స్త్రీలు ఇష్టపడితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు. నేను అమెరికా దేశంలో షికాగో పట్టణంలోనే ఒక చోట ఒక వైన్ షాప్లో నుండి ఇద్దరు వచ్చారు. ఒక అమ్మాయిలాగా చెవులకు పెట్టుకుంది, ఇంకొక అమ్మాయి నిక్కర్ వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది, కటింగ్ అంతా మగవాళ్ళలాగా చేసుకుంది. వీళ్ళిద్దరూ భుజం మీద చేసుకుని పోతున్నారు. ఇద్దరు ఆడవాళ్లే కదా, ఆయన మగవాళ్ళగా కనబడుతుంది ఏంటి అని నేను నిజంగానే ఆశ్చర్యంగా చూస్తుంటే నన్ను తీసుకెళ్ళిన ఆయన అన్నాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అరే ఇదేంటండి? అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. మీకేమర్థమైనా అవుతున్నారు? అలాంటివి ఎన్నో చూశాను నేను అమెరికాలో. మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఆయనే ఆడ మనిషిలాగా డ్రెస్ వేసుకున్నాడు. ఆయనే మీసాలు తీసేసాడు, హెయిర్ కటింగ్ అంతా పెంచుకొని జడ వేసుకున్నాడు. ఎర్రటి వెంట్రుకలు కదా వాళ్ళవి, జడ వేసుకున్నాడు. సో ఆపరేషన్ ఏదో చేసుకున్నాడట ఆయన. అలాగున స్త్రీలాగే కనబడుతున్నాడు ఆయన, కానీ పురుషుడే. జలప్రళయం వచ్చినప్పుడు ఈ పాపం ఉందా లేదా? ఉంది. సో మరి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందంటే ఎక్కువగా ఉందన్నారు. నిజమే, ఎక్కువగా ఉందన్నది రైట్. కానీ ఏమి ఎక్కువగా ఉంది? ఏమి ఎక్కువగా ఉందంటే 6వ అధ్యాయము ఆదికాండము తీయండి దయచేసి. ఆదికాండం 6వ అధ్యాయం. వచనం చెప్పలేదు కదా మీరు, దేవుని కుమారుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? సరే మీరు చదివారు కదా, అదే వచనం చదువుదాం. 1వ వచనం చూద్దాం. ఎవరు పుట్టినప్పుడు అంటే 1 సంవత్సరం అంతా ఆడపిల్లలే పుడతారా? 10 సంవత్సరాలంతా ఆడపిల్లలు పుట్టండి, మళ్ళీ 10 సంవత్సరాలంతా మగపిల్లలు, ఇట్లా ఉంటుందా? అట్లే ఉండదు కదా. అప్పుడు మగపిల్లలు పుడుతున్నారు, ఆడపిల్లలు పుడుతున్నారు. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, అదేంటి నరుల కుమారులు చక్కగా కనబడట్లేదా మీకు? నరుల కుమారులు చక్కగా కనబడట్లేదా? ఎవరు రాజేష్ లాగా కొంచెం అందంగా కూడా ఎవరు లేరా అప్పుడు? ఇదేంటండి బాబు, నువ్వు రాజేష్ని పట్టుకొని ఆడుకుంటున్నావు. నాకు వేరే ఆడుకుంటున్నాను పాడుకుంటున్నాను. నాకు వేరే వాళ్ళ పేరు తెలియదు, వేరే వాళ్ళు ఎవరు క్లోజ్ లేరు. మళ్ళీ నేను వాళ్ళ మీద షట్టర్లు వేస్తే మళ్ళీ వాళ్ళు భరించాలిగా. ఆయనైతే బాధపడ్డా తెలియదు, కోపంగా ఉన్నా తెలియదు, నవ్వినా తెలియదు, ఏడ్చినా తెలియదు, అలాగే ఉంటాడు ఎప్పుడు. సో అందుకని ఆయన మీద వేస్తున్నా. నరుల కుమారులు ఎవ్వరు అందంగా లేరా? కుమార్తెలే అందంగా ఉన్నారా మీకు? నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిలో తమ మనస్సుకు వచ్చిన వారిని వివాహము చేసుకొని. 4వ వచనం. తరువాతను ఉండిరి. ఎందుకు జలప్రళయం వచ్చిందని? దేవుని కుమారులు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఈ కుమార్తెలు వారికి పిల్లలను కనిరి. వీరే పూర్వమందు పేరు పొందిన శూరులు. సో ఇప్పుడు ఎవరి కుమారులు వచ్చారట? ఎక్కడి నుండి చూశారట వాళ్ళు? ఆకాశ మండలంలో నుండి. ఆకాశ మండలంలో నుండి చూసిన వాళ్ళు ఎవరు అంటే పడిపోయిన దేవదూతలు. వీళ్ళందరూ వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ఆఫీసు? ఆకాశ మండలంలో పెట్టుకున్నారు. పాతాళమేమో వాళ్ళ ఇల్లు, ఆకాశమేమో వాళ్ళ ఆఫీస్, కార్యాలయము. అక్కడ నుండి చూడగా
నరుల కుమార్తెలే చక్కగా అనిపిస్తున్నారు వాళ్ళకి. ఎందుకు అంటే ఆ దేవదూతల సృష్టిలో స్త్రీ దేవదూతలు లేరు. మనము తెలిసి తెలియక తిక్క తిక్క పనులు చేస్తుంటాం. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు గాబ్రియేలు మగపిల్లవాడికి పెడతామా ఆడపిల్లకి పెడతామా? మిఖాయేలు ఆడపిల్లకి పెడతామా మగపిల్ల? మిఖాయేలు గాబ్రియేలు వాళ్ళు దేవదూతలా కాదా? దేవదూతని ఇంగ్లీష్లో ఏమనాలి? ఏంజెల్ అనే పేరు ఎవరికి పెడతాం? అదేంటి మళ్ళీ? ఏంజెల్ అనగానే ఆడపిల్ల అయిపోయాడా గాబ్రియేలు? గాబ్రియేల్ అన్నప్పుడే లేదు లేదు మగవాడు అన్నారు, మిఖాయేల్ అన్నప్పుడే మగవాళ్ళు. ఏంజెల్ అనేసరికి ఆడపిల్ల చేశారేంటివి? అంటే మనకు ఏంజెల్ ఎవరో సరిగా తెలియదు, గాబ్రియేల్ ఎవరో కూడా సరిగా తెలియదు. పరలోకములో సంతానోత్పత్తి అనున్నది లేదు. దేవదూతలను తయారు చేసినప్పుడు మీరు పరలోకమును విస్తరించుడి, నింపుడి, పిల్లలను కనుడి అని ఆశీర్వదించలేదు. వాళ్ళందరూ కుమారులే గనక పురుష దేహ నిర్మాణముతో ఉన్నవాళ్లే. అందుకని వాళ్ళు పైనుండి చూస్తే అరే ఇక్కడ కొత్త దేహ నిర్మాణం కనబడుతుంది ఏంది, మనలాగా లేకుండా. వాళ్ళు దిగొచ్చి ఆ కుమార్తెలను వివాహమాడారు. చాలామంది ఏమంటారంటే దేవుని కుమారులు అంటే భక్తి గలవాళ్ళు, నరుల కుమార్తెలు అంటే భక్తి లేని వాళ్ళు అంటారు. రాజేష్ కొంచెం ఇక్కడికి వస్తావా? ఏం పర్లేదు. దేవుని కుమారులు అంటే భక్తి గల వాళ్ళట, నరుల కుమార్తెలు అంటే అమ్మ నువ్వేం భయపడకు, నిన్నేం పిలువను, లోపల మళ్ళీ బీపీ గుండె దడ పెట్టుకోకు. చాలామంది ఏమని వ్యాఖ్యానం చేశారంటే దేవుని కుమారులు అంటే భక్తి కలిగిన వాళ్ళు, నరుల కుమార్తెలు అంటే భక్తి లేని, రక్షణ లేని అన్యుల కుమార్తెలు అట. సరే, ఈయన గారు భక్తి కలిగిన వాడే కదా, అవునా డౌటా? మరి ఇక్కడ నుంచి ఒక్క దిక్కు నుంచే వచ్చింది అవునని, ఇటు నుంచి ఏమి రాలేదు. రైట్, భక్తి కలిగిన వాడే. ఈ అబ్బాయి ఒక అన్యురాలైన అమ్మాయిని చూసుకొని వచ్చి పాస్టర్ గారు నాకు ఫలానా గారి కూతుర్ని నాకు పెళ్లి చేయండి అన్నాడు అనుకోండి. ఈయన భక్తిపరుడు అంటాడా పాస్టర్ గారు, భక్తిహీనుడు అంటారా? భక్తిహీనుడా? ఒక అమ్మాయి మీద మనసు పడితే భక్తిహీనుడేనా? అమ్మాయిని పెళ్లి చేసుకోవడం భక్తిహీనత కాదు, అన్యురాలిని పెళ్లి చేసుకోవడం. మరి ఇప్పుడు దేవుని కుమారుడా, దేవుని కుమారుడు కాదా? కాదు కదా. మరి దేవుని కుమారులు నరుల కుమార్తెను చూశారంటే భక్తి కలిగిన వాళ్ళు అంటారేంటి? భక్తి కలిగిన వాడు అసలు అన్యురాలైన అమ్మాయిని ఇష్టపడతాడా? చచ్చిన ప్రార్థన చేయమంటాడు, ఆయన ప్రార్థన చేసుకుంటాడు, దేవా నీ చిత్తం ఉన్న అమ్మాయి నీవు, ఎందుకంటే నేను ఇతరుల స్త్రీలను చూస్తున్నాను, మగవాళ్ళను ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళైతే నాకు వద్దు, నాకు ఫుట్బాల్ ఆట రాదు ప్రభువా అని ప్రార్థన చేసుకొని ఉంటాడు ఆయన కదా. సో అలాగున నీ చిత్తానుసారంగా నా భక్తికి యోగ్యురాలైన అమ్మాయిని అంటాడు. కానీ అన్యురాలైన అమ్మాయి మీద ఇష్టపడితే ఈయన భక్తే ఎక్కడో తప్పిందని అర్థం. ఈయన దేవుని కుమారుడు అనడానికి వీలు లేదు. అందుకని ఆ దేవుని కుమారులు అన్నప్పుడు భక్తి గలవాళ్ళు కాదు. భక్తి గలవాళ్ళు భక్తి గల అమ్మాయిలను ఇష్టపడి పెద్దవాళ్ళతో చెప్పి ఏమండి వాళ్ళని నాకు పెళ్లి చేయండి మరి వాళ్ళు ఒప్పుకుంటే అని గౌరవప్రదంగా పెళ్లి చేసుకుంటాడు. కానీ నరుల కుమార్తెలు, అన్యుల కుమార్తె మీద మనసు పడ్డోడు వాడు భక్తుడే కాడు. ఎందుకనగా ఏమండి, విశ్వాసికి అవిశ్వాసికి మరి ఎవరు అంటే నేను చెప్తున్నాను గమనించండి. నేను చెప్పేది కాదన్న ఒకటి రికార్డ్ అవుతుంది, నేను చెప్పేది యూట్యూబ్లో పెడతారు, దీన్ని నాకు తెలుసు. నేను చెప్పేది కాదన్నవాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటే ఏలూరులో నాతోటి పబ్లిక్గా క్రైస్తవులు అన్యులందరూ ఉండగా చర్చకు రావాలి. సత్యం విషయంలో ఎవడైనా విభేదిస్తే దాన్ని మించిన రోషం నాకు లేదు. ఇస్లాం డిబేట్ చూసారా మీరు? నాది ఎంతమంది చూసారండి? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఓకే.
ఇస్లాం డిబేట్లో నా రోషము ఏలియా లాంటి రోషం అన్నాడు అమెరికాలో ఒక ఆయనకు నా తెలుగు అర్థమవుతలేదు కానీ వెన్ ఐ సీ యూ ఐఎమ్ సీయింగ్ యూ అన్ ఎలైజా అంటున్నాడు అనమాట. నేను వాదిస్తుంటే ఆ రోషముతో వాదిస్తుంటే ఏలియాలాగా మీలో మీరు కనబడుతున్నారండి నాకు అన్నాడు. సత్యానికి వ్యతిరేకంగా ఎవడైనా ఉంటే 850 మంది ప్రవక్తలు ఉండనిగాక చావడానికైనా సిద్ధం, కానీ సత్యానికి వ్యతిరేకంగా అంగీకరించే ప్రసక్తే లేదు. దట్స్ ఇట్. సో ఇప్పుడు దేవుని కుమారులు అన్నవాళ్ళు గనక భక్తి గల వాళ్ళ కుమారులైతే ఆదికాండం 11వ అధ్యాయంలోనికి రండి, 5వ వచనం. ఇక్కడ ఎవరు కట్టారట? 6వ అధ్యాయంలో ఎవరు? దేవుని కుమారులు. ఇక్కడ ఎవరి కుమారులు? మరి దేవుని కుమారులు అంటే ఒకవేళ భక్తి గల వాళ్ళైతే, ఇక్కడ నరుల కుమారులు అంటే ఆ భక్తిహీనులైతే, నరుల కుమారులు నరుల కుమార్తెలను చేసుకుంటారు, దేవుని కుమారులు దేవుని కుమార్తెలను. మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలను చేసుకున్నారంటే అర్థం ఏమిటంటే, పడిపోయిన దేవదూతలకు కూడా, దేవదూతలందరికీ కూడా ఏమని పేరుందో తెలుసా? దేవుని సేవకులనే పేరు ఉండడమే కాదు, దేవుని కుమారులు అనే పేరు కూడా ఉన్నది. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ఎవరమ్మా? దేవదూతల దగ్గర 1 నంబర్ వేసిందా? దైవ కుమారులు. ఏమండి? సో దేవదూతలకు మరొక పదం ఏమిటి మూల భాషలో? దేవుని కుమారులు. దైవ కుమారులన్నా దేవుని కుమారులన్నా ఒకటే కదా. సో దేవదూతలను దేవుని కుమారులు అని పిలిచింది దేవుని వాక్యం. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చెప్పండి. దేవదూతలు. ఏమండి? దేవుని కుమారులు దేవదూతలు. సో ఈ విధంగా దేవదూతలు దేవుని కుమారులుగా పిలువబడి పడిపోయిన వారొచ్చి మానవ స్త్రీలతో సంబంధం పెట్టుకున్నారు. అది సంగతి. సో ఆ విధంగా జలప్రళయమును దేవుడు ఎందుకు రప్పించాడంటే పాపము ఇప్పటికంటే ఎక్కువైంది అన్నారు బ్రదర్. ఏం పాపం ఎక్కువైంది అంటే, మానవ పురుషుడు మానవ స్త్రీ కలిస్తే ఈ భూమి మీద జనాంగం విస్తరించడం దేవుని చిత్తం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దేవదూతలు ప్లస్ మానవ స్త్రీలు కలిసి పిల్లల్ని కంటున్నారు. ఇది దేవుని సంకల్పం కాదు. ఎందుకంటే స్త్రీకే దేవుడు ఒక వ్యక్తికి, ఒక మనుషునికి జన్మనిచ్చే భాగ్యం ఇచ్చాడు. పురుషునికి అవకాశం లేదు. ఎన్ని ఆపరేషన్లు చేసుకున్నా పురుషుడు కనడానికి వీలు లేదు. స్త్రీకి మాత్రమే దేవుడు ఆ యోగ్యత పెట్టాడు. అంటే స్త్రీ గర్భాశయము ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఒక వస్తువును ఒక ఇండస్ట్రీలో ఎలా తయారు చేస్తారో స్త్రీ గర్భాశయంలో ఒక మనిషినే తయారు చేస్తుంది. మనిషిని తయారు చేయగలిగే మిషనరీ ప్రాజెక్ట్స్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని చేసినా లేవు. ఈమె గర్భాశయమే పెద్ద కంపెనీ. ఇంతమంది మనుషులు భూమి మీద రావడానికి కారణమైన గర్భాశయం, తల్లి గర్భాశయం. స్త్రీలు ధన్యులు, ప్రత్యేకం. ఎందుకంటే సృష్టిలో మనుషులను కనడానికి భాగ్యం పొందిన వాళ్ళే. సంఘము కూడా స్త్రీతోనే పోల్చబడింది కానీ పురుషునితో ఎందుకంటే యేసు ప్రభువు మనము కలిసి, జాగ్రత్త వినండి నా మాటలు, యేసు ప్రభువు మనము కలిసి పరలోక రాజ్యములో నూతన సృష్టిని చేయబోతున్నాం. మన రక్షణ వెనుక ఉన్న మహా గొప్ప ప్రణాళిక ఏమిటంటే, మనము కూడా సృష్టికర్త అయిన యేసు ప్రభువుతో పాటు నూతన ప్రపంచములను, నూతన సృష్టిని మనం చేయబోతూ ఉన్నాం.
రక్షించబడిన వాళ్ళు ఊరికే పరలోకం పోతే చాలు అనుకోవడానికి కాదు. దాని వెనుక ఎంతో ఉన్నతమైన ప్రణాళిక. ఆదాము యేసుక్రీస్తుకు ముంగుర్తయితే, యేసుక్రీస్తుకు ఏమని పేరుంది? కడపటి ఆదాము. అంటే ఆదాముకు జరిగినదే ఏదో ఈయనలో కూడా జరుగుతుందన్నమాట. ఆదాముకి ఏం జరిగిందంటే, ఆయనలో నుండి పుట్టిన స్త్రీ ఆయనకు జీవిత భాగస్వామి అయి వారిద్దరూ కలిసి భూమి మీద పిల్లలను కన్నారు. మరి కడపటి ఆదాములో ఏం జరగాలి? కడపటి ఆదాములు సిలువ మీద దేవుడు ఆపరేషన్ చేశాడు. ప్రక్కలో పొడవగా రక్తమును నీళ్లును కారెను. ఈ ఆదాము, కడపటి ఆదాము సిలువలో కోయబడగా ఆయనలో నుండి పుట్టినదే సంఘము. అందుకే నేను కొంచెం ప్రశ్న వేస్తుంటాను అప్పుడప్పుడు అక్కడక్కడ. ఏమని ప్రశ్న వేస్తానంటే, సంఘము యొక్క DOB ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? వివాహం చేసుకున్నప్పుడా? ఎవరిని? ఈమె పుడితేనే కదా పెళ్లి చేసుకోవాలి ఆమెను. ఈటతో పొడిచినప్పుడు పుట్టిందా? అట్లాగే ఒక 2-3 గంటలు ఆలోచిద్దాం. సంఘం యొక్క పుట్టిన తేదీ ఎప్పుడు? యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడా? ఆ బ్రదర్ చెప్పిందంతా ఎంతమంది ఓకే అంటున్నారు? ఎస్ అంటున్నారు? ఒకసారి చెప్పండి. 1, 2, 3. మీరు ఓకే అనట్లేదా? మీరు చెప్పారు కానీ డౌట్ ఉన్నదా? 4, 5, బ్రదర్ 6. ఓకే, 6. సో మీకు ఓట్లు పడట్లేదు ఇంతమందిలో. ఏమండి ఎక్కువనా? మరి ఇక్కడ 60 మంది దాకా ఉన్నారు, వీళ్ళు ఎవరు ఓటు వేయట్లేదుగా మీకు. యేసు దేవుని బిళ్ళరా గమనించండి. హవ్వ ఎప్పుడు పుట్టింది? పోనీ అట్నుండి వద్దాం. ఆదాము ఆపరేషన్ చేసినప్పుడు. మరి కడపటి ఆదాముకు ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? శిలువ మీద. కాబట్టి ఆ బ్రదర్ చెప్పింది కరెక్టే కదా. మరి ఇంతమంది ఆపోజిషన్ పార్టీలో ఉంటే ఎలా? సత్యం ఎలా గెలిచేది? నేను అందుకే ఆదాముతో పోల్చినప్పుడే మీరు కంపేర్ చేయాలి ఇటు. ఓకే, ఈయనకి ఇలా జరిగితే ఈయనకి ఇలా జరుగుతుంది. ఆదాము, కడపటి ఆదామైన యేసుక్రీస్తు మరణించడానికి కారణం ఆయనలో నుండే హవ్వ పుట్టాలి. అసలు సంఘం పుట్టడానికి రక్తము యొక్క అవసరత ఉన్నది. ఏమండి, తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంతో రక్తమును ఆమె ధారపోయాల్సి వస్తుంది. యేసుక్రీస్తు తన పరిపూర్ణమైన రక్తం ఇవ్వడంతో తన భార్య అయిన సంఘమును కన్నాడు. సో చర్చ్ యొక్క బర్త్డే ఈజ్ నథింగ్ బట్ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే సంఘం యొక్క పుట్టిన రోజు. అందుకని పుట్టినరోజు నాడు ఎవరైనా పాత చీరలు కట్టుకొని మొహం అంతా మార్చుకొని ఏదో కోల్పోయినట్టుగా ఉంటారా? మరి గుడ్ ఫ్రైడే నాడు అలాగుంటున్నారు ఏమిటి? మీరు ఈస్టర్ నాడు ఉన్నట్టు ఉండాలి. ఉంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈస్టర్ కంటే సంతోషంగా ఉంటుంది. బర్త్డే నాడు ఏ పిల్లవాడైనా ఏ అమ్మాయి అయినా మామూలు డ్రెస్ వేసుకోమంటే వేసుకుంటారా? ఏలూరు షాప్స్ అన్ని బంద్ ఉన్నా ఫోన్ నంబర్ చూసి తెరిపించి నాకు ఒక డ్రెస్ పట్టుకొస్తేనే కానీ పుట్టినరోజు జరిగే ప్రసక్తే లేదు. అంతే. సో ఆ రోజు అంత బ్రైట్ కొత్త బట్టలు వేసుకొని ఆ మంచి కూల్ కేక్ తెచ్చిపెట్టంగానే హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, పాట పాడండి, పాట పాడండి. సో గుడ్ ఫ్రైడే నాడు మనం ఏం చేయాలంటే నిజంగానే హ్యాపీ బర్త్డే టు మీ, బికాజ్ నా కొరకై ఆపరేషన్ జరిగింది, ఆయనలో నుండి నేను పుట్టడానికి కారణమైంది. అలాగున ఈ యొక్క మేయోనీయులు జలప్రళయం రావడానికి కారణం ఏమిటంటే దేవుని సంకల్పానుసారము కాని సంతానము భూమి మీద పుట్టుకొస్తుంది. వేల మంది నెఫీలీలు పుడుతున్నారు. ఒక్కొక్క నెఫీలీయుడి హైట్ ఎంత అని చెప్పాను?
73 అడుగులు. ఇవాళ ఉదయం రాని వాళ్ళందరికీ అందుకే వందనాలు చెప్పాను. 73 అడుగులు. సాధారణ మానవుని హైట్ ఎంత? 6 అడుగులు. 73 అడుగుల వాడి ముందు 6 అడుగులు అంటే మరి ఒకవేళ ఏలూరులో ఉన్నాయో లేదో కానీ 6 అంతస్తుల బిల్డింగ్. 6 అంతస్తుల బిల్డింగ్. అంత ఎత్తు ప్రక్కన మనం నిలబడితే ఎలాగుంటాం? 6 అంతస్తుల బిల్డింగ్ ప్రక్కన. దాని కొరకు వాళ్ళు అన్నారు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికిని అట్లే ఉంటిమి అన్నారనమాట. కాబట్టి దేవుని సృష్టి అంతా పాడైపోయింది, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా లయము చేయాలంటే జలప్రళయం ఒకటే మార్గం. మరొక మర్మం చెప్తున్నాను మీకు. మానవ స్త్రీలతో మాత్రమే కాదు, జంతువులతో కూడా సంబంధం పెట్టుకున్నారు ఈ పడిపోయిన దేవదూతలు. జంతువులతో కూడా సంబంధం పెట్టుకోగా బల్లి యొక్క పొడవెంత? ఉందా? అటు చూపిస్తున్నారు, ఉందా? ఓకే, 5-6 అంగుళాలు. ఏమండి? రాక్షస బల్లి యొక్క పొడవెంత? చూడలేదా? వెరీ గుడ్ అమ్మ, కరెక్ట్ ఆన్సర్. అట్లా చెప్పాలి ఓపెన్గా, అంతేగాని మేధావులు ఐన్స్టైన్ లాగా ఆలోచించి ఎంతబ్బా అంటే చూడనే లేదు నీకు ఎంత దొరుకుతుంది. సో డైనోసార్ లేక రాక్షస బల్లి యొక్క పొడవు 156 మీటర్లు. 156 మీటర్లు దాని తోక నుండి తల వరకు. ఎలా పుట్టుకొచ్చాయి మరి అంటే, బల్లి ప్లస్ దేవదూత కలిస్తే పుట్టినవారే రాక్షస బల్లులు. డైనోసార్లు అంటున్నాం కదండి, రాక్షస బల్లులు. నేను ఒక వచనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నిర్గమకాండంలో వెతుకుతున్నాను. లేవియ కాండము 18వ అధ్యాయం. ఇరవై 23వ వచనము. కొంచెం అందరు తీయనండి అమ్మ, అందరు తీయనండి. ఇప్పుడు పంపు దగ్గర కొట్లాట పెట్టుకున్నట్టు కొట్లాట పెట్టుకోండి. చదవండి ఎవరైనా ఒకరు. ఏ జంతువునందును నీవు స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకునకు. చదవండి. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. ఇవెందుకు చెప్తున్నావు నీవు మాకు? దేవుని అడుగుతున్నాను నేను, ఇవెందుకు చెప్తున్నావయ్యా మాకు? మాకు సంబంధం లేని విషయాలు కదా ఇవి. అంటే దేవుడు అంటాడు, కనానీయులు. ఏమండి? కనానీయులు ఈ కార్యములన్నిటితో 24 చూడండి అందరూ. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన. చూసారా? ఇక్కడ ఇక నేను ఒకటే వచనం చదివించాను, కానీ 6వ వచనం నుండి 23 దాకా రకరకాల పాపాల లిస్ట్ ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు చేశారో తెలుసా? కనానులో ఉన్న 7 జాతుల వాళ్ళు వీటన్నిటి వలన తమ్మను తాము అపవిత్రపరుచుకున్నారు. వీటన్నిటి వలన, జంతుస్ఖలనము వలన, స్త్రీ జంతువు వలన ఇలాంటి తప్పిదాలు చేశారు కనుక నేను వెళ్ళగొట్టుచున్నాను. మరి ఇలా చేసే పాపలు సామాన్య మానవుడికి సాధ్యమైతే పడిపోయిన దేవదూతలు చేయగలరా లేదా? అందుకే రాక్షస బల్లులు పుట్టాయి. ఎలుక ఉందొకటి. ఈ ఎలుక ప్లస్ దేవదూత కలిస్తే ఒక పెద్ద ఎలుక పుట్టింది. ఆ ఎలుక ఏనుగు పక్కన నడిస్తే ఏనుగు కంటే ఎలుకే పెద్దగా ఉంది.
దేవుని సృష్టి అంతా పాడైపోతుంది కనుక నేను అడుగుతున్నాను, జలప్రళయము ఒకవేళ మనుషులు పాపం చేస్తే మనుషులను చంపేస్తే అయిపోయేది. జంతువులు ఏమన్నాయి? పక్షులు ఏమన్నాయి? వాటిని ఎందుకు చంపావు జలప్రళయంలో అంటే దేవుడు అంటాడు, ఒరే పిచ్చోడా, అవి కూడా పాడైపోయాయిరా. అందుకే నోవహుతో అంటాడు, పవిత్రమైన పక్షులలో, పవిత్రమైన జంతువులలో. ఏంటి పవిత్రమైనవి? అన్నీ నువ్వు సృజించినవిగా. అంటే దేవదూతల ద్వారా అపవిత్రపరచబడకుండా మీ కుటుంబంలోని 8 మంది ఏ విధంగా అపవిత్రత పరచబడకుండా ఉన్నారో, అలాగే జంతువులలో అపవిత్రపరచబడని పవిత్రమైన వాటన్నిటిని ఓడలోనికి తీసుకొని. అది కారణం జలప్రళయం రావడానికి. ఆ విధముగా తరువాతను ఉండిరి నెఫీలీయులు, తరువాతను జలప్రళయం తర్వాతను ఉండిరి. ఆ తర్వాత ఉండిన నెఫీలీయుల్లో పరాక్రమము గల శూరుడే నిమ్రోదు. వాడు నేరుగా లూసిఫర్ అనే దేవదూతకే పుట్టాడు కనుక వాడు ప్రపంచంలో దేవదూతలందరికీ అధిపతి లూసిఫర్ ఎలాగో భూమి మీద కూడా అందరికీ నెఫీలీలందరికంటే పరాక్రమము గల శూరుడై వాడు ప్రపంచాన్ని ఏలుట మొదలుపెట్టాడు. మేయోనీయుల గుంపు, నెఫీలీయుల గుంపు. ఇక సిరియనుల సంగతి మీకు తెలుసు. ఏమండి, సిరియా అనేది ఆ దేశం ఎక్కడి నుండి వచ్చింది? అస్సీరియా. అస్సీరియా అష్షూరు. అష్షూరును స్థాపించిన వాడు ఎవరని చెప్పాను? నిమ్రోదు. సో నిమ్రోదుకు సంబంధించిన జనాంగం ఎంత భయంకరమైన క్రూరులు తెలుసా వీళ్ళు? నినివే పట్టణస్థులు ఎందుకు భయపడాల్సి వచ్చింది యోనా నినివే పట్టణస్థులకు? అంత భయంకరులు వాళ్ళు. నినివే అష్షూరు యొక్క రాజధాని. దేవుని బిడ్డలారా, ఈ 4 అంటే దేవ విరోధమైన అక్రమ సంతానాలే 4 కూడా. మోయాబీయులు అక్రమ సంతానమే, అమ్మోనీయులు, మేయోనీయులు నిమ్రోదు సంతానం. అంత మా దేవుని సంకల్పానుసారమైన సంతానం వీళ్ళు. కానీ వీళ్ళు ఇప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీదికి యుద్ధానికి వస్తున్నారు. ఈ మహాయుద్ధం ఎంత భయంకరమైన సైన్యం అంటే, యెహోషాపాతు ప్రార్థన చేస్తూ అన్నాడు, ఈ మహా గొప్ప సైన్యముతో మేము యుద్ధము 12వ వచనం 12వ వచనమమ్మా. ఎంత సైన్యం అట ఇది? గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు. సో యెహోషాపాతు సైన్యమునకు ఇంత గొప్ప సైన్యముతో యుద్ధం చేయడము శక్తి చాలదు. మనము ఆ దేశం మీదికి పోజాలము, వారిని గెలవజాలము. ఎందుకని? ఆ దేశము ఆ దేశవాసులను భక్షించు దేశం, కనాను దేశం గురించి. అలాగే యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తూ అన్నాడు, మేము వారిని గెలవలేమయ్యా, అది మహా గొప్ప సైన్యము అన్నాడు. మరి ఇప్పుడు ఎలాగునా స్తుతి చెల్లించారు కదా, చివరికి బెరాక స్తుతి చెల్లిస్తున్నారు అంటే వీళ్ళు గెలిచారని అర్థం. ఎలా గెలిచారు మరి? ఆ మహా గొప్ప సైన్యము 4 దేశాల వాళ్ళు మీ మీదకి వస్తే ఎలా గెలిచారో 7 స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ 7 అంతస్తులు ప్రతి విశ్వాసి తన ప్రార్థనా జీవితంలో కలిగి ఉండాల్సిందే. కథలు చెప్పుకోవడానికి, ప్రసంగాలు చేయడానికి కాదు ఉన్నవి. యెహోషాపాతు పాటించిన ప్రతి స్టెప్ నీవు నేను మన జీవితంలో కూడా మనము గెలవలేని ఉన్నతమైన పరిస్థితులను సైతము గెలుచుటకు మాదిరి అయిన యెహోషాపాతు యుద్ధ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దానికి మొదటి స్టెప్
మొదటి స్టెప్ ఏమిటి అంటే 3వ వచనం చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. చాలమ్మా. సో మొత్తం మీద 4 సైన్యము వస్తూ ఉంటే ఈయన మొదట చేసిన పని ఏమిటో తెలుసా? యెహోవా యొద్ద విచారించుటకు తన మనస్సు నిలుపుకున్నాడు. ఇప్పుడు నేనే యెహోషాపాతును అనుకోండి, నా మీదికి 4 దేశాల నుండి యుద్ధం చేయడానికి వస్తున్నారు. వెంటనే నేను ఏం ఆలోచిస్తాను? మామూలుగా 4 దేశాలా? అయితే నేను ఇటువైపు పాకిస్తాన్ వాళ్ళను, అలాగే నేపాల్ వాళ్ళను, ఆఫ్ఘనిస్తాన్, ఏమండి కొంచెం నాకు సహాయం చేస్తారా, నా మీదికి యుద్ధానికి వస్తున్నారని నేను ఇతర దేశాల సహాయం కోరుతాను కదండి. కానీ యెహోషాపాతు మనుష్యుల బలము మీదనైనను గుర్రముల బలము మీదనైనను ఆయన ఆధారపడలేదు. దట్ ఈస్ ద వే వీ నీడ్ టు ఫైట్ దిస్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ ఆత్మీయమైన యుద్ధంలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు నేను చేయాల్సిన యుద్ధం మనుషుల వైపు, ఆధారాల వైపు చూడడం కాదు. ఎవరు సహాయం చేస్తారు? ఫలానాయనైతే సహాయం చేస్తాడు, మనుషుల వైపు కాదు. ఏమండి? యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవా. సో దేవుని బిడ్డలారా, విశ్వాసి నేర్చుకోవలసిన ప్రాక్టికల్ థింగ్ ఏమిటంటే, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ లైఫ్, వెదర్ ద స్టూడెంట్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ బట్ లుక్ అన్ టు గాడ్. యాజ్ ఎ ఫ్యామిలీ, తెలుగులో ఏడవండి అని అనొచ్చుగా, మీరు ఎవరు అనట్లేదు. కుటుంబముగా నా కుటుంబంలో నేను ఎదుర్కొన్న సమస్యలకు ఏంటి నా కుటుంబం ఇలాగ అయిపోయింది, నా పరిస్థితి ఇలాగ అయిపోయినాయి, ఏమండి మీరు ఏమైనా సహాయం చేస్తారా? మనుషులను ఆశ్రయించకూడదు. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి కుటుంబం సమస్యను ఆత్మపూర్ణుడైన దేవునినే ఆశ్రయించాలి. సో యెహోషాపాతు మొట్టమొదటిగా చేసింది, ఆయన యెహోవా ఎదుట విచారించుటకు మనస్సు. విచారించుటంటే బాధతో మొహం పెట్టుకోవడమా? విచారించుటంటే ఏం చేశాడు అక్కడ? విచారము వేరు, విచారణ వేరు. తెలుగులో ఒక్క అక్షరంతోనే అంత డిఫరెన్స్ ఉంటుంది. విచారమేమో సారోఫుల్నెస్, విచారణ ఎంక్వైరీ. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏముంటుంది? పక్కన విచారణ అంటుంది. అంటే అక్కడ పోయి మొహం పెట్టుకొని, ఏమైందయ్యా నా బస్సు రావట్లేదు సార్, అలాగా వస్తుందిలే కూర్చోపు. లేదు సార్ విచారణ చేయమన్నారు, అందుకే విచారముగా మొహం పెట్టుకుంటుంటే వస్తుందని విచారణ మొహం పెట్టుకో. తిక్క మొహము ఎర్రగడ్డలో పెట్టుకోపు అని పంపిస్తాడు కదండి. విచారము కాదు. కానీ విశ్వాస ఏం చేస్తున్నాడు? ఒక సమస్య రాగానే విచారము పడుతున్నాడు, కానీ విచారణ చేయట్లేదు. దేవుడు యెహోషాపాతు ద్వారా నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, నీవు సారోఫుల్నెస్ కాదు ప్రదర్శించాల్సింది. ఏ సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవైనను, చదును భూమిగా మారెదవు. శక్తి చేతక. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను,
నీ భాగ్యమెంత గొప్పది ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను ఓ ఆమేన్. బలముతో నిధి కాదనెను, శక్తి చేతక. హల్లెలూయా, గ్లోరీ లార్డ్ వి ప్రైజ్ యు. ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ సమస్య అది గొప్ప పర్వతము లాంటిది కానీ గాక, నా దేవుని యొద్ద విచారణ చేసిన నాడు హీ ఈజ్ టేకింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. నా ప్రతి భారమును ఆయన బాధ్యత తీసుకొని ప్రతి భారమును ఆయన సమస్య పరిష్కారం చేస్తూ ఉంటాడు. ఇది విశ్వాసులు ప్రాక్టికల్గా అనుభవించాలి. చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఉద్యమం వచ్చేసింది, బాగా అరిస్తే బాగా పాటలు పాడితే ఉద్యమం రావడం కాదు. ఉజ్జీవం అంటే అర్థం ఏమిటంటే ఉన్న జీవము ఎదగడము. ఎలా ఎదుగుతుంది? ఎలా ఎదుగుతుందంటే దేవునికి నీ ప్రతి పరిస్థితిని అప్పగించగా ఆయన జవాబివ్వడమే ఉజ్జీవము. జీవమునకు దేవుని జీవము తోడైనప్పుడే అది ఉజ్జీవం. అంతేగాని బాగా అరిసి దునికి అది చేస్తే అబ్బా ఏం ఉజ్జీవం అండి. మా సంఘంలో నేను పబ్లిక్ మీటింగ్లో ప్రసంగం చేస్తే ఒకే దగ్గర నిలబడి చేస్తుంటాను, లేకపోతే చక్కపీట పెట్టుకొని కూర్చొని ఒక స్టాండ్ పెట్టుకొని హిందూ సాధువులాగా డ్రెస్ వేసుకొని హిందూ శ్లోకాలన్నీ చెప్తుంటాను. అందరు అంటారు ఏమంత ఉద్యమం లేదండి ఆయన ప్రసంగంలో అంటారు. 3 రోజుల సభల్లో 3వ దినం నాడు అవతారం మార్చేస్తాను. ఇక ఏమండి ఈ కూర్చొని శ్లోకాలు చదువుకుంటూ మెల్లిగా చిన్నజీయర స్వామి చెప్పినట్టు ఏం చెప్పను. 3వ దినం నాడు ప్రవచన ప్రసంగం అంటే ప్రపంచం అంతమును గురించి చెప్పినప్పుడు సైన్సు టెక్నాలజీ బైబిల్ ప్రవచనాలు చెప్తున్నప్పుడు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చెప్తుంటే ఈరోజు ఉజ్జీవంగా ఉందండి వాక్యం అంటారు. అంటే నేను పరిగెత్తడమే ఉజ్జీవం, వాళ్ళకి కూర్చుంటే ఉజ్జీవం కాదంట. ఉజ్జీవం అనే దాని నిర్వచనం మారిపోతుంది. బాగా మనల్ని ఎంజాయ్ చేసి ఎమోషనల్గా చేస్తే ఉజ్జీవం అంటున్నారు. సత్యాన్ని చెప్పి అర్థమయ్యేటట్టుగా చెప్తే ఉజ్జీవం కదన్నారే. నేను కూర్చొని చెప్తున్నాను ఒక దగ్గర, చక్కపీట పెట్టుకొని ఒక చెక్క పెట్టుకుంటాను. హిందువులు వాడే చెక్క ఒకటి ఉంది నా దగ్గర. ఆ చెక్క పెట్టుకొని బైబిల్ను హిందువులు ముస్లింలు మనం బైబిల్ చంకలు పెట్టుకొని ఆ చెమటంతా అంటేటట్టు వస్తుంటే వాళ్ళు ఇష్టపడరు. అలాగ పబ్లిక్ మీటింగ్లోనికి నేను ఎప్పుడైనా కానీ బైబిల్ను చేయితో కూడా పట్టుకొని, ఎందుకంటే ఈ చెమట కూడా అంటుతుంది కదా అనుకుంటారు వాళ్ళు. దాని చుట్టూ ఒక మెరిసే గోల్డ్ కలర్ గుడ్డ కొనుక్కున్నాను. ఈ గ్రంథంలో ఏదో మెరిసేది ఉందిరో నాయన బంగారంలాగా అని. దాన్ని తీసుకొని పోయి ఆ చెక్క మీద పెట్టుకొని కూర్చొని చెప్తుంటే మధ్యలో వచ్చింది ఒక ఆవిడ ఆ మీటింగ్లో. పాపం ఆయనకు 2 కాళ్ళు లేవు కావచ్చు అందుకే అన్నది, నాతోనే అన్నది డైరెక్ట్. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె భోజనం ఏర్పాటు చేసింది. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా నడుచుకుంటూ వెళ్ళి షూ ఇప్పిపోతుంటే, అన్నయ్య ఏమనుకోవద్దు అన్నయ్య ఎందుకమ్మా అంత బాధపడుతుంది, ఏమైందంటే మీరు కూర్చోండి, ముందు కూర్చోండి. అంత కూర్చున్నాను. చక్కగా కూర్చున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత కాళ్ళ దగ్గర కూర్చొని అంటుంది, అన్నయ్య మీకు కాళ్ళు ఏమనుకున్నాను నేను అనుకొని పాపం కింద కూర్చొని చెప్తున్నాడు ఆ సేవ కూడా అనుకున్నాను. ఏమండి ఉజ్జీవం అంటే ఇవన్నీ కాదండి. ఏమండి అరవడం, దునకడం, మిమ్మల్ని ఎగిరేటట్టు చేయడం, ఎమోషనల్ చేయడం, బాగా నవ్వేటట్టు, బాగా ఏడ్చేటట్టు, ఇది కాదు ఉజ్జీవం.
ఉజ్జీవం యొక్క డెఫినేషన్ చెప్తున్నాను. మనకున్న జీవముతో ఆ సభలలో దేవుని జీవము టచ్ కావడమే ఉజ్జీవం. దట్స్ ఇట్. దేవుడు నీతో మాట్లాడగలిగితే చాలు, ఒక్క మాట నీ జీవితానికి తాకితే చాలు, నీ హృదయానికి గుచ్చుకున్నదా, అది ఉజ్జీవం అంటే. అంతేగాని ఎమోషనల్ చేసేస్తే కాదు. ఉజ్జీవానికి నిర్వచనం మారవకండి దయచేసి. ఉజ్జీవము ఈజ్ నాట్ ఉద్రేకము. ఉద్రేకం హో స్తోత్రం హూ అంటే అప్పుడు అనుకుంటారు ఆ ఉద్రేకాన్ని చూసి ఉజ్జీవం వచ్చింది, మా సంఘంలో ఉజ్జీవం వచ్చింది. ఎప్పుడు కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు లేచి ఎగురుతున్నారు. ఉజ్జీవం. ఉద్రేకమును ఉజ్జీవం చేయకండి. ఉద్రేకం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఉజ్జీవం. ఉజ్జీవం అంటే మనుషులు ఎగురు దునకడం కాదు, దేవుడు వారిని తాకడమే ఉజ్జీవం. అది ప్రసంగంలో కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, పాటల ద్వారా కానివ్వండి, ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నప్పుడు ఆ సందేశం ద్వారా కానివ్వండి, దేవుడు నా మనస్సును తాకాడు, నాలో మేల్కొలుపునిచ్చాడు, అంతే. అది ఉజ్జీవం. ఎప్పుడు కలుగుతుంది ఉజ్జీవం అంటే, యెహోవా యొద్ద విచారణ చేయండి, విచారముగా ఉండకండి. మీ చింత యావత్తు, మన వాళ్ళు యావత్తు వేస్తున్నారు కానీ చింత అంతా మన దగ్గరే ఉంచుకుంటున్నారు. అంటే యావత్తు అంటే తెలుసా? యావత్తు తీసి దేవునికి అప్పచెప్తున్నారు కానీ ఏమండి, ఎందుకంటే యా అంటే ఏమిటని చెప్పాను? యెహోవా. సో యా అటప్పచెప్పేస్తున్నారు, చింత మాత్రం మన దగ్గరే ఉంచుకుంటున్నారు. కొంతమందికి అధికమైన భక్తి, నా సమస్యలన్నీ దేవుడి మీద వేస్తే ఆయన కష్టం కాదు, అందుకే నా మీదే ఉంచుకుంటాను. వీళ్ళే ట్రై చేస్తుంటారు వీళ్ళ జవాబుల కొరకు. అది చిన్నదా పెద్దదా కాదు. ఆత్మీయమైన యాత్ర చేస్తున్న నీకు నాకు మొట్టమొదటి లెసన్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్, హౌ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్, సమస్య ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, మనం నేర్చుకోవాల్సింది యెహోవా యొద్ద విచారణ చేయుట. ఎంక్వైరీ అంటే అర్థం ఏంటి? విచారణ అంటే అర్థం ఏంటి? ఎంక్వైరీ అనండి. ఇంకేం? ఆ రెండింటి అర్థం ఏంటి? మనవి చేయుటనా? ఎంక్వైరీ అంటే మనవి చేయుట కాదు. వెరీ గుడ్. తెలుసుకోవడం, తెలియని విషయాన్ని తెలుసుకోవడం. ఈ సమస్య నాకు వచ్చింది, సో ఇప్పుడు విచారణ చేస్తున్నాడు. అయ్యా, ఎందుకు అనుమతించావు ఈ సమస్యను? నీ ప్లాన్ ఏమిటి దీని వెనకాల? నీ చిత్తం ఏమైంది? నీవెలా దీన్ని పరిష్కరించబోతున్నావు? నీవు నన్నేం చేయమంటావు? దేవుని సన్నిధిలో తెలుసుకోవడం విచారణ. ఏమండి, దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని తెలుసుకోండి దయచేసి. చాలామంది అడిగారు టీవీలో, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా అని అడిగారు. ఏమండి, మీలో కూడా చాలామందికి ఉన్నది కదా ఈ ప్రశ్న. దేవుని చిత్తం అంటారండి మీ పాస్టర్లు. కానీ దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ఏం చేస్తే తెలుస్తుంది? మొట్టమొదటిది, దేవుని వాక్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఉదాహరణకి వాక్యం ద్వారా ఎలా తెలియజేస్తాడు? అంతా చదువుతున్నాం, అధ్యాయం ముగించాం. అప్పట్లో అన్నారు, రోజు 3 అధ్యాయాల చొప్పున ఆదివారం 5 అధ్యాయాలు చదివినచో సంవత్సరములో బైబిల్ను ముగించవచ్చును అన్నారు. బైబిల్ను ముగిస్తే దేవుని చిత్తం తెలుస్తుందా? అప్పుడు నేనేం చేస్తాను? చకచక, అమ్మో టైం అయిపోతుంది, 3 అధ్యాయాలు కంప్లీట్ చేయాలి, చకచక చదివేసి ఇక్కడ మొదటి అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం రెండవ అయిపోయింది, 3వ అధ్యాయం 3 ముగించేశాను. ఏం అర్థం కాదు, ఏం ప్రయోజనం లేదు. ఎన్నిసార్లు ముగించామన్నది ముఖ్యం కాదు, ఎంతగా మన తలకాయకి ఎక్కింది అన్నదే ముఖ్యం. సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగిస్తే ఏమొస్తుంది? ముగించడం ద్వారా లాభం ఏమిటి? దేవుడు ఏమైనా కాంపిటీషన్ పెట్టాడా? ఎవరు ఎక్కువగా ముగించేదరో వారిని ఎక్కువ మహిమలో నేను ఉంచేదను అన్నాడు. అట్లేమైనా? ముగించడం కాదు బాబు, అందులో ఉన్నది నా శరీరానికి వంట పట్టాలి, నా ఆత్మకు అది బలమునివ్వాలి. అది ఒక వచనమే కానీ, ఒక మాటే కానీ. ఉదయం మనం ఎన్ని మాటలు ధ్యానం చేసామండి? 2 గంటలు అరిశాను కదా. ఎన్ని మాటల మీద? ఏమిటవి?
ఇప్పుడు అదే ఏడుపు కదా. ఏన్ గేది అనే ఒక్కటే మాటతో ఏమండి ఏన్ గేది అంతే. ఆ విధంగా దేవుని బిడ్డలారా, ఎంత మనకు అర్థమైందన్నది ముఖ్యం, కానీ ఎంత ప్రసంగం ఉన్నది, ఎన్ని వచనాలు చదివించాడు, ఎంత పెద్ద వాక్య భాగం చదివించాడు, అది కాదు ముఖ్యం. దేవుని చిత్తం తెలుసుకోవట్లో మొదటి స్టెప్ ఏమిటంటున్నాను? దేవుని వాక్యమును చదవాలి. దేవుని వాక్యాన్ని నేను ఉదయమున చదవాలి, రాత్రి చదవాలి. నాలాంటోడైతే అర్ధరాత్రి వరకు అదే పట్టుకొని ఎలాడతాడు, నిద్ర వచ్చేదాకా పడతాడు, దాని మీద పడి దాని పేపర్లు చినిగిపోయేదాకా పడుతుంటాడు. ఇది ఎర్రగడ్డ కేసు అనుకోండి. కానీ మనము దేవుని వాక్యాన్ని ఒక సిస్టమేటిక్ విధానం పెట్టుకోవాలి. ఉదయం లేవగానే మొహం కడుక్కోగానే టీ తాగాలి, ఆ తర్వాత టిఫిన్ చేయాలని ఆ సిస్టమ్ పెట్టుకున్నామా లేదా? అలాగే దేవుని వాక్యం కూడా ఆహారంతో పోల్చబడింది కనుక నా అంతరంగ పురుషునికి కూడా నీ శరీరానికి ఎంత సిస్టమేటిక్గా భోజనాన్ని, టీని, ఆయా స్నాక్స్ అందిస్తున్నావో దేవుని వాక్యము కూడా అంతరంగ పురుషునికి అంతే అందాలి. అందుకే మన అంతరంగ పురుషుడు క్షీణిస్తున్నాడు, బాహ్య పురుషుడేమో బలపడుతూ వెయిట్ పెరుగుతూ ఉన్నాడు. క్రైస్తవులను చాలామందిని చూస్తే వాళ్ళందరూ కూడా, పాస్టర్లు ముఖ్యంగా, ఇట్లా నడుస్తున్నారు. వాళ్ళు కొంచెం గోకుడు పెట్టింది అనుకోండి, ఇలా గోక్కుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇది కనబడదు. దీన్ని ఓవర్ చేసి చూడాలంటే ఎక్కడ కనబడుతుంది? అందుకని ఆయన అలా కాకుండా ఇలా గోక్కుంటున్నాడు అంతే. క్రైస్తవుడు విచ్చలవిడిగా తినడానికి కూడా వీలు లేదు, అలాగని తక్కువ చేయడానికి కూడా వీలు లేదు. శరీరమునకు ప్రతిరోజు ప్రోటీన్ ఎంత అవసరమో, కాల్షియం ఎంత అవసరమో, మినరల్స్ ఎంత అవసరమో దాన్ని సమానంగా అందించాలి ఈ దేహానికి. ఎందుకు? ఈ దేహము దేవుని ఆలయం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, పాడు చేయడం అంటే వ్యభిచారంతోనే కాదు, దొంగతనంతోనే కాదు, దీన్ని సరిగా పోషణ చేయకపోవడం, ఓవర్లోడ్ దీని మీద వేయడం కూడా పాడు చేయడమే. ఒక బండి మీ టూ వీలర్ ఉందనుకోండి, టూ వీలర్ మీద ఓవర్లోడ్ వేశారనుకోండి, వెయిట్ ఎక్కడ పడుతుంది? టైర్ల మీద పడుద్దా? షాక్ అబ్జర్వర్స్ మీద పడదా? షాక్ అబ్జర్వర్స్ మీద పడుతుంది, రైట్? సో షాక్ అబ్జర్వర్స్ అన్నీ ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి కదా. కిందికి వెళ్ళిపోయి ఆ షాక్ అబ్జర్వర్ కొన్నాళ్ళకు ఫెయిల్ అయిందండి, కొత్తది వేసుకోండి అంటారు. అలాగే మనం చేసిన తప్పిదాలన్నిటికీ ఈ రెండు షాక్ అబ్జర్వర్లు బలవుతున్నాయి. వీళ్ళిద్దరే మోయాలి ఈ టోటల్ ఓవర్ వెయిట్ అంతటిని. ఈ 2 ఇంచులు లేదు ఈ నోరు, దీనికి ఎందుకో ఇంత ఆశ, ఓ పెంచేస్తూ ఉంటుంది, వెయిట్ను పెంచేసి వీళ్ళిద్దరు షాక్ అబ్జర్వర్స్ ఇద్దరు మెల్లిమెల్లిగా బలహీనపడి, అబ్బా నడవలేకపోతున్నానండి అన్న, అమ్మో మోకాలు నొప్పులు వస్తున్నాయి అన్నారు. ఎందుకు వస్తున్నాయి? పైన మోయాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెట్టి కూర్చున్నావు, మరి నొప్పి లేవా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం అవలంబించాల్సిన విధానం, హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలి అనడానికి వాక్యమును చదవండి. కానీ ఆతురతగా కాదు, తొందరగా టైం అయిపోతుందని కాదు, నిద్ర వస్తుందని కాదు. అన్నం తింటప్పుడు ఎప్పుడైనా నిద్ర వస్తుంది బాగా అనుకుంటూ ఇలాగ తిన్నారా? అలా తిన్నారా ఎప్పుడైనా? ఎంత నిద్ర వచ్చినా అన్నం మాత్రం కళ్ళు తెరిచి చక్కగా తినేసాం కదా. దేవుని వాక్యం అన్నమే. నీ అంతరంగ పురుషునికి ఒక సిస్టమేటిక్గా భోజనం పెట్టు, లేకపోతే వాడు బక్క చిక్కిపోయి ఉంటాడు. నేను ఒక పద్యం పాడుతుంటాను అప్పుడప్పుడు, ఏమిటంటే, దేశమంటే ఈసురోమని, అంతే మనకు స్టార్టింగే, కానీ మళ్ళీ కంటిన్యూషన్. ఆంధ్రులు ఆరంభ శూరులు. నేను పాడతాను పూర్తిగా, మీకు వచ్చనుకొని నేను సంబరపడ్డాను. ఒట్టిదే ఆరంభ శూరత్వమే, రైట్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్, ఈసురోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడునోయ్,
తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఇది పద్యం. అబ్బా ఎన్నాళ్ళైందో ఈ పద్యం విని అన్నట్టు మొహం పెట్టారు మీరు. దీనికి నేను ఒక సంఘానికి అవసరమైన కవిత్వం ఒకటి కట్టాను. తిక్క కవిత్వమే కానీ అయినా భరించండి మీరు. సంఘమంటే గోడగాదోయ్, సంఘమంటే భక్తులోయ్, ఈసురోమని భక్తులుంటే సంఘమే గతి బాగుపడునోయ్. ఈసురోమని అంటే చీపురు పుల్లలాగా. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను భక్తుడోయ్. దేవుని వాక్యపు తిండి తిన్నోళ్ళే ఆ సంఘమే బలమైన సంఘం. జనం ఎక్కువ కూడితే కాదు. అందరూ అనుకుంటున్నారు ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతే అంతమంది వస్తారటండి. తిక్క వాదన అది. తిండి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కండ పెంచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో? దేవుని వాక్యమును తిని అంతరంగ పురుషుడు బలముగా ఉండి ఈసురోమని గాలి గట్టిగా వస్తే కొట్టుకుపోయేవాళ్ళలా కాకుండా స్థిరమైన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో? వాళ్ళే బలమైన వాళ్ళు. అదే బలమైన సంఘం. మనుషులతో ఉండేది కాదు, గాలి చెదరగొట్టు పొట్టులాగుండే వాళ్ళది కాదు సంఘం. సత్యమునకు స్తంభాలుగా ఉన్న వాళ్ళదే సంఘం. దేవుని బిడ్డలారా, ఎలాగవుతుంది మరి మన సంఘం? మీ శరీరమునకు భోజనం ఎంత సిస్టమేటిక్గా అందిస్తున్నారో టైం టు టైం, మీ అంతరంగ పురుషునికి కూడా అంత సిస్టమేటిక్గా అందించండి. యూ డిసైడ్ ద టైం. దేవుని వాక్యంలో ఉదయం ఎంతసేపు గడుపుతానో, రాత్రి ఎంతసేపు గడుపుతానో, ధ్యానించడానికి నేను ఎంత టైం ఇస్తానో, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. మీరే తీర్మానం చేసుకోండి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్ని అధ్యాయాలు కాదు, మెల్లిగా మంతెన సత్యనారాయణ గారు చెప్పినట్టు మెల్లిగా చదవండి. ఏమండి, అన్నం ఎలా తినాలట ఆయన చెప్పేది? తొందరగా ఇలా తినేసి రెండు మూడు సార్లు నమిలి మింగేయకండి. 32 సార్లు నమలాలట ఒక ముద్దను. మీరు ఎన్నడైనా నమిలిన పాపన పోయారా? ఎవరు నమలరు. చికెన్ తగిలినా, మటన్ తగిలినా ఇంకా అంత 2-3 సార్లు కూడా ఉండదు, ఒకటేసారి నమలడమే లేదు. పాపం ఈ జీర్ణాశయానికి ఓవర్లోడ్ పడుతుంది. అరే అక్కడ గ్రైండింగ్ అయి రావాలి, గ్రైండింగ్ కాకుండానే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఏంది ఇప్పుడు నేను గ్రైండింగ్ చేయాలి, ఈయనకి ఎక్కువ లోడ్ పడుతుంది. అందుకే మధ్యప్రదేశ్ విస్తరిస్తూ ఉన్నది. అర్థమైందండి? ఎందుకు ఇక్కడ వాపు వస్తుందంటే ఆయనకు లోడ్ ఎక్కువ పడుతుంది. మరి 75% అక్కడ గ్రైండ్ అయి రావాలి ఈ 32 పళ్ళతో. ఇక్కడ 75% కాదు, 7% కూడా కావట్లేదు. మరి ఆ మిగతాదంతా ఎవరు గ్రైండ్ చేయాలి? జీర్ణాశయం చేయాలి, మధ్యప్రదేశ్ చేయాలి. ఈయనకు అరే నా మీద ఓవర్లోడ్ పడుతుంది ఏందని ఆయన ముందుకు వచ్చేస్తున్నాడు. అరే మధ్యప్రదేశ్ ముందుకు వస్తే ఫోటో దిగాలంటే అందరూ మధ్యప్రదేశ్ ఉన్న వాళ్ళందరూ చేసే పని మొదటిది ఇదే. తొందర దిగవయ్యా, ఇక్కడ బ్రీతింగ్ ఆపలేకపోతున్నాం. అలాగ బిగబట్టి అయిందా, తొందర చెప్పు. ఎందుకు నాయనా ఇన్ని బాధలు? ఆ మధ్యప్రదేశ్కు ఓవర్లోడు పెట్టకు. ఏమండి, ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది, ఒక రసాయనిక పదార్థం అది. ఈ అన్న జఠరాగ్ని అన్నారు తెలుగులో. ఈ అన్నం ఇందులో పడగానే మన జీర్ణాశయమునకు ఒక లక్షణం ఉంది, వెంటనే రిలీజ్ చేస్తుంది అది ఆ కెమికల్. నోట్లో లాలాజలం ఎలాగున మనకు తెలియకుండానే ఉత్పత్తి అవుతుందో ఇక్కడ కూడా అలాగే ఉత్పత్తి అవుతుంది. అది వచ్చిన అన్నాన్ని ఇలా రివ్వున గ్రైండ్ చేస్తూ ఉంటుంది. ఆ కెమికల్ దీన్ని ముక్కలు చేస్తూ ఉంటుంది. ముక్కలు వాస్తవానికి అక్కడై సగం ఇక్కడ రావాలి, ఇక్కడ సగం అయిపోయి పేగుల్లోనికి, చిన్న పేగుల్లోనికి వెళ్ళాలి. కానీ
మనం అక్కడ 7% చేసి మిగతాదంతా చికెన్ ముక్క కూడా ఇందులోకే పంపించేసాం పూర్తిగా నమలకుండా. ఇప్పుడు దీనికి లోడ్ పడి ఇది కాస్త సాగుతుంది, ఉత్తరప్రదేశ్ ఉబ్బుతుంది, అన్ని ప్రాబ్లమ్స్. సరే ఇది అప్పుడప్పుడు గ్రైండ్ చేయడానికి ఇబ్బంది పడి నాతోటి అవ్వట్లేదండి అంటే, ఓ ఆ సింబల్ ఏమిటనమాట, గ్రైండర్ ఇక్కడిది పనిచేయట్లేదు సరిగా, హార్డ్ అయిపోయింది. మరి హార్డ్ మెటీరియల్ వేస్తే, అన్ని ఫ్రైలు వేస్తే మరి హార్డ్ కాదు, దానికి గ్రైండ్ చేయడం. సో గ్రైండ్ అయిపోయింది. దేవుని బిళ్ళరా, అలాగూ విచ్చలవిడిగా తింటే ఎలాగూ గ్రైండింగ్ ప్రాబ్లం ఉంటుందో, వాక్యాన్ని కూడా విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా చదివితే కూడా అదే ప్రాబ్లం వస్తుంది. గ్రైండింగ్ కాదు, డైజెషన్ కాదు. సిస్టమ్ పెట్టుకోవాలి. నేను ప్రతిరోజు ఇన్ని వాక్య భాగాలు చదువుతాను, మళ్ళీ దాన్ని నెమరు వేస్తాను. ఏమండి, పశువుల నుండి దేవుడు నేర్పేది ఏమిటి మనకు? నెమరు వేయుట. దావీదు అన్నాడు, దివారాత్రము దానిని ధ్యానించుట అంటే నెమరు వేయుట అని అర్థం. పడుకునేటప్పుడు కూడా అదే అనుకుంటూ పడుకోండి. ఈరోజు ఫోన్ వచ్చింది. ఏమని ఫోన్ వచ్చిందంటే, ప్రొద్దున 6 గంటలకే మా మనవడు లేచి నా రూంలోకి పరిగెత్తున్నాడట. 6 గంటలకు లేచి మా కూతురు అన్నది, ఆమె భర్తను లేపి, ఇదిగో చక్కి ఎటో పోతుంటే ఆయన నిద్రల నుంచి లేచి ఆయన వెంబడి పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడంటే తాతయ్య అనుకుంటూ బెడ్ దగ్గర చూస్తున్నాడు. వాడు బెడ్ దగ్గర చూస్తుంటే లేను. ఎందుకో తెలుసా, వానికి ఏదో కలబడ్డదట. తాతయ్యతోటి ఆడుకుంటూ ఉంటే తాతయ్య వదిలిపెట్టిపోయినట్టుగా కలబడ్డది. తాతయ్య ఎటో పోతున్నాడని వాడు లేచి పరిగెత్తున్నాడు నిద్రలో. అంటే వాడి మనసంతా ఏముంది ఇప్పుడు ఈ 2 రోజుల నుండి? తాతయ్య లేడు. ధ్యానం చేస్తూ ఉంటే మనకు దానిని గురించిన పరలోకపు దర్శనములు కలుగుతాయి. అది సంగతి. దేవుడు దాంట్లోనే మనకేదో నేర్పించే ప్రయత్నం. నీవు అది నెమరు వేస్తూ ఉంటే ఆ సంబంధించిన అంశాన్ని దేవుడు నేర్పిస్తుంటాడు. దేవుని బిళ్ళరా, ఒక వాక్యాన్ని తీసుకోండి. దేవుడు ఎలా మాట్లాడతాడు వాక్యం చదువుతున్నప్పుడు అంటే చెప్తున్నాను. ఒక వాక్యాన్ని తీసుకొని చదివినప్పుడు ఆ వాక్య భాగం అంతట్లో ఒక మాట అలాగున బ్లింక్ అవుతూ ఉంటుంది నా మైండ్లో. ప్రసంగం చేస్తుంటే కూడా ఇంత ప్రసంగం విన్న తర్వాత ఏదో ఒక మాట అంటూ ఉంటుంది. అక్కడ దేవుడు నీకేదో నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి ఆ మాట దగ్గర ఏముంది? అక్కడ ఆ మాట ద్వారా దేవుడు తన చిత్తాన్ని ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు. బైబిల్ చకచకా చదివేస్తే తెలియజేయడు. అలాగ మనలాగే ఒకడు ప్రొద్దున్నే, కొంతమందికి ఏమి అలవాటు తెలుసా, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్లో ఈరోజు 21వ తారీఖు ఏముంది అక్కడ, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, ఆమెన్, స్తోత్రం, ఆమెన్. ప్రభువా నాకు అర్జెంట్ ఉంది, నీకు తెలుసు కదా, ఆమెన్. ఇదేమన్నా పంచాంగం అనుకున్నారా? జాతకం అనుకున్నారా? కాదు కాదు. ఒకడంట ఇలాగే తొందరపడి, ప్రభువా నాకు అర్జెంట్ ఉంది ప్రభువా, ఏదైనా ఒక్క వచనం చదువుకుంటాను, దయచేసి నాతో మాట్లాడు, ఆమెన్. ఏమైందట? ఇస్కరియోతు యూదా వెళ్ళి ఉరి పెట్టుకొనెను అని వచ్చిందట. ఏమని వచ్చింది? ప్రొద్దున ఈ వచనం వచ్చింది అని మళ్ళీ కొన్ని పేజీలు అడిగి వదిలే, ప్రభువా ఒక మంచి మాట దయచే ప్రభువా, నీవును వెళ్ళి అలాగున దేవుడు మాట్లాడాడు, వెళ్ళి. మరి బైబిల్ దగ్గర ఆటలాడొద్దు దయచేసి. నీ చిత్తానుసారంగా బైబిల్ని చదివి దేవుడు మాట్లాడాలని అనుకోకలాగా. దేవుని వాక్యములో నుండి నాతో మాట్లాడు ఒక్క మాటతో అన్నప్పుడు అది బ్లింక్ అవుతుంది. ఇది మొదటి విధానం, దేవుని చిత్తాన్ని తెలుసుకో. రెండవది, ప్రార్థనలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదాహరణకి నేను ఒక జాబ్ అప్లై చేశాను, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, నీ చిత్తం అయితే నాకు దయచేయి ప్రభువా,
లేకపోతే వేరే కంపెనీది ఏదైనా నాకు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చూపించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఇక్కడ నుండి ఏమీ ఆన్సర్ రాదు. వెళ్ళాను మళ్ళీ, ఏమండి మొన్న ఇంటర్వ్యూ చేశాను, మా సర్టిఫికెట్స్ ఇచ్చానండి ఏమన్నా అంటే, మరి సార్ లేడు బాబు, రేపు వచ్చి కలువు అంటాడు. మళ్ళీ వెళ్తే నా చేతిలో ఏముందయ్యా, మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళు అంటాడు. మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే అలా కాదు, సూపరింటెండెంట్ కలిసావా అంటాడు. ఇలాగున ఎందరిని కలిసినా జాబు యొక్క కంక్లూజన్ అయితే నాకు రావట్లేదు. దట్ మీన్స్ దట్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము అది కాదు. మళ్ళీ ఒక దిక్కు అయ్యో జాబ్ రావట్లేదు, ఎట్లా ఇంట్లో తిడుతున్నారు అమ్మ నాన్న వాళ్ళు, ఇంకెప్పుడు ఏం పని చేస్తావురా, ఎద్దులాగా పెరుగుతున్నావు అండి. ఇంతలో విశ్వాసరావు గారు ఏలూరు వెళ్ళొచ్చి, ఏరా ఏంటి, ఏం లేదన్నయ్య, ఎక్కడ పని దొరకట్లేదు. అరే ఏలూరు వెళ్ళానరా మొన్న, అక్కడ ఒక కొత్త కంపెనీ పడుతుంది అటువైపు, ఆ తూర్పు వైపు ఉందే, అక్కడ ఆ చివర్లో కొత్త కంపెనీ, అక్కడికి వెళ్ళకపోయావా అంటాడనమాట. అంతే, ఈయనకు తెలియదు అది జాబ్ వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఒక విశ్వాసిని, ఒక భక్తుని, ఒక మనిషిని వాడుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దేవుడు. వెంటనే నేను వెళ్ళి అప్లికేషన్ పెడతాను. పెట్టిన తర్వాత ఆ బాబు రేపు వచ్చేసే ఇంటర్వ్యూకు అంటారు. ఏమండి రేపు వెళ్ళగానే ఇదిగో ఈయన నేను అప్లికేషన్ ఇచ్చాడండి, ఈయన ఆఫీస్లోకి తీసుకెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడించండి అంటే. ఏమండి గమనిస్తున్నారా? అంటే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకవైపు తలుపు మూస్తున్నాడంటే అది దేవుని సంకల్పము కాదు. ఏ కోణంలో కూడా నాకు అవకాశం రావట్లేదు అక్కడంటే అది దేవుని చిత్తం కాదు. నేను ఆశించకపోయినా నేను ప్రార్థన చేస్తూ దేవుని మీద డిపెండ్ అవుతున్నాను కనుక ఎవరో ఒక వ్యక్తి ద్వారా, ఒరే అక్కడ ఏలూరులో అది ఉంది అప్లై చేయకపోయావా అన్నప్పుడు దేవుడు అన్ని పరిస్థితులు అనుకూలింపజేస్తుంటే దట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము. ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాగే దేవుని దైవజనుల సందేశము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. వీళ్ళు ఏదో ప్రసంగం ఎత్తుకుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఇందులో అందరూ జనరల్గా వింటుంటారు. ఒక వ్యక్తి మాత్రము అది వెరీ గుడ్, వెరీ గుడ్, మీ అందరికీ ఉపయోగపడిన దానికంటే ఆ ఒక్క వ్యక్తికి చాలా, అరే నా ఒక్కడితోనే మాట్లాడుతున్నట్టుంది ఏమిటిది, నా కొరకే దేవుడు చేస్తున్నట్టుంది ఏమిటి, మీ అందరికంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాడు అన్నమాట. ఆయన భయపడుతుంటాడు, అమ్మో దేవుడు ఏదో నాతో చెబుతున్నాడు, నాకేదో చూపిస్తున్నాడని టోటల్ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. వాక్యం చెప్తుంటేనే కన్నీళ్లు గారుస్తుంటాడు. ఎక్కడో దేవుని ఆత్మ అతన్ని కదిలిస్తున్నాడు. సో వాక్యంలో ఏమంటారంటే, వారు ప్రయాణించుచుండగా ఒక ప్రవక్త వారిని ఎదుర్కొని మీరు ఈ దారిన వెళ్ళక మరొక దారిన వెళ్ళుడి అన్నాడు. అనగానే ఓహో నేను రేపు ప్రొద్దున ఇటు వెళ్దాం అనుకున్నాను కాదు, ఇటువైపు కాదంట ఇటువైపు వెళ్ళమంటున్నాడు. అర్థమవుతుందండి? దేవుని మాటలను జాగ్రత్తగా వినండి వినండి వినండి. ఎందుకు అరుస్తుంటామంటే మా ప్రసంగం వినమని కాదు ఉద్దేశం. అక్కడ ఆ ప్రసంగంలో దేవుడు ఎక్కడో నీతో మాట్లాడి తన చిత్తాన్ని ఆ మాట ద్వారా గైడ్ చేయాలనుకుంటాడు. అది మనము గ్రహించలేకపోతే పోగొట్టుకుంటాము దేవుని స్వరాన్ని, దేవుని చిత్తాన్ని పోగొట్టాము. ఆ తర్వాత 4వదిగా కలలు, దర్శనములు. కళలు అంటే ఏమిటి, దర్శనములు అంటే ఏమిటి అమ్మ? కళలు నిద్రపోతున్నప్పుడు కళ్ళు వస్తాయి, ముఖాముఖిగా ప్రార్థన చేసినప్పుడు ఇలా కళ్ళు మూసుకొని ఉంటే ఏదో కనబడుద్దా సీన్? కళ్ళు మూసుకున్నావు కదా మరి. దర్శనమునకు కళకు డిఫరెన్స్ ఏమిటి? కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనము ద్వారా కూడా మాట్లాడతాడు. ఆ సహోదరి చెప్పింది వాస్తవం. ఊరికే అట్లా క్రాస్ చేస్తుంటాను కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఏమండి? మొట్టమొదటిగా కళ ఎప్పుడు పడుతుంది? కళ నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు. అందుకే మన యవ్వనస్తులు మేము వాక్యం చెబుతున్నప్పుడు ఏమి పోవుదురు, ఎందులకు పోవుదురు? ఎందుకని యోవేల్లో ఏమనుంది? మీ యవ్వనస్తులు అన్నాడు కదా, అందుకని
మేము కల కొరకు మేము వేచి ఉంటున్నామండి, మా నిద్రను మీరు డిస్టర్బు దేవుడు కలను నాకు ఇవ్వబోతున్నాడు అని మన వాళ్ళు పడుకోవడం అలవాటు చేసుకున్నారు. మా ప్రసంగంలో చర్చిలో ఎక్కువ మందికి ఎక్కడ రాని నిద్ర ఎందుకు వస్తుందంటే వాళ్ళు కలలు కంటున్నారు. కలలు కనుట కొరకే. ఏమండి, కలలు కనమన్నాడు కదా అని ఇక్కడ పడుకుంటున్నారు. ఇక్కడ వినండి, ఆ విన్నదాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ కళ ద్వారా దేవుడు తన చిత్తాన్ని, ఇక్కడ వినకుండా కలలు కంటున్నాను సార్ అంటే చర్చ అయిపోయిన తర్వాత మీరు ఒక్కరే ఇక్కడ ఉండండి, కలగనండి. రాత్రి తెల్లవారి 24 గంటలు కలలు కానండి. దేవుని స్వరమును ముందు విని నెమరు వేసుకున్న వాడిలో కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్త వినాలి, కళలన్నీ దేవుడిచ్చేవే కావు. అలాగని కలలు పడడము దేవుని చిత్తము కాకుండా పోదు. ఇక్కడ మనము మానవ తలంపులను బట్టి కూడా కళలు వస్తుంటాయి. మా మనవడికి ఏమైనా వచ్చింది కళ? దేవుడు ఏమైనా దర్శనం ఇచ్చాడా? తాతయ్య లేడు, 2 దినాలుగా లేడు, ఆయన దగ్గర పడుకోలేకపోతున్నాను, ఆయన నన్ను ఆడించలేకపోతున్నాడని వాడి మనసులో పెట్టుకొని తాతయ్య నన్ను వదిలిపెట్టేటపోతున్నాడు, లేచి 6 గంటలకే లేచి పరిగెత్తున్నాడు నా మంచం దగ్గరికి. వాడి మనసులో ఇప్పుడు దేవుడు ఇచ్చాడన్నాలా? మరి కాదు, వాడి తలంపును బట్టి. చూడండి చెప్తున్నాను, యవనస్తులు జాగ్రత్త వినండి. ఇదేం మార్ట్? ఎల్ మార్టా? ఎల్ మార్ట్. ఓకే, ఎల్ మార్ట్లోనికి వెళ్ళాను. ఒక అమ్మాయి కనబడింది, యవనస్తునిగా చెప్తున్నాను. ఒక అమ్మాయి కనబడింది. అరే భలే ఉంది ఈ అమ్మాయి, ఎక్కడ మా ఊర్లో ఇంత ఎప్పుడు చూడలేదే ఇంత అందాన్ని అని అనుకున్నాడు. అరే చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలరా అనుకున్నాడు వాడు. ఇప్పుడు రాత్రి వెళ్ళి పడుకున్నాడు. ఆ అమ్మాయి కల్లోకి వస్తుందా రాదా? అమ్మా అంత గ్యారంటీ ఇట్లా తెలుసు. మీరందరూ అలాంటి కళలు అన్నట్టే ఉన్నారు కదండి. ఏమండి, ఒక మంచి కారులో ఒక అతను వెళ్తూ అలాగున్న రివ్వున నా ముందు నుండే కట్ తీసుకొని మళ్ళీ ఇలాగ అన్నాడు. ఆహా ఏముందండి కారు, భలే ఉంది దేవా, ఈ కారు ఇలాంటిది ఒకటైతే బాగుండు కదా. రాత్రి వచ్చిందా లేదా కారు వచ్చింది. నా శత్రువుల ముందు నుండే స్టీరింగ్ తిప్పుకుంటూ ఇలాగున చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వాడు కూడా ఇలాగున వేసుకొని చూస్తున్నాడు. ఆహా. సో ఇవి మానవ తలంపులను బట్టి వచ్చేవి. జాగ్రత్త వినాలి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు అయ్యగారు. ఎవరి గురించి? ఫలానా అమ్మాయిని గురించి ఇచ్చాడు అంటే నువ్వు చూసావు, ఆశపడ్డావు, మరి రాదు ఆ కళలోనికి. దాన్ని దేవుని చిత్తం అనుకోవద్దు దయచేసి, దేవుని చిత్తం అనుకోవద్దు. నీ చిత్తములో ఒక అమ్మాయి ఆల్రెడీ ఉండగా దేవుని చిత్తాన్ని కనుక్కోలేవు నువ్వు. నీ కోరికలో ఆమె చక్కగా చదువుతుందో, చక్కగా పాట పాడుతుందో, అందంగా ఉందో, లేకపోతే ఆమె మాట్లాడే తీరు నాకు నచ్చిందో నీ మనసులో వచ్చేసింది. ఇక్కడ ఉంది ఆ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్ ఉండగా ఇక దేవుడు తలకాయలో ఫిగర్ పెడితే అది అటు నుంచి అటే ఎగిరిపోద్ది. నీ చిత్తాన్నే నీవు నెరవేర్చుకోవడానికి ఇష్టపడు. ఒకవేళ దేవుడు ఇంకొక అమ్మాయిని చూసినా కానీ ప్రభువా దయచేసి ఆమెను పక్కన పెట్టు, ఈమెను ఏ విధంగానైనా ఒప్పించు ప్రభువా అని నీవు దేవుణ్ణే ఒప్పించే ప్రయత్నం చేస్తావు తప్ప దేవుడు ఆయన చిత్తంలో ఉన్నవారిని అంగీకరించే ప్రయత్నం చేయవు. సో ప్రతి వాళ్లకు చెప్తున్నాను, దేని గురించి అయినా, ఒక కారు అనండి, ఇల్లు అయినండి, పెళ్ళి కావలసిన వాళ్ళు, పెళ్ళి అమ్మాయి అనండి, అబ్బాయి అనండి, ముందుగా నీ మనస్సులో ఆ పిక్చర్ పెట్టుకుంటే దేవుడు నీతో మాట్లాడలేడు. నీ కోరికను సమాధి చేయి, దేవుని చిత్తము కొరకు నీ హృదయాన్ని తెరిచి ఉంచు. అప్పుడు ఆయన చిత్తమును నీలో బయలుపరుస్తాడు. నీ చిత్తము నీలో నిండి ఉండగా దేవుడు నీ ఇంటిలోనికి ప్రవేశించలేడు. ఆయన చిత్తము నీ ఇంటిలోనికి రాలేదు. ఎన్ని చెప్పాను? ఏంటో ఏడవండి, గట్టి ఏడవండి. దైవజనులు, పాస్టర్ ఎవరో ఒక దైవజనులు, నాలంటి వాడు చెప్తే పట్టించుకోరా? ఓకే, దైవజనుల సందేశము ద్వారా. ఏమండి, దేవుని వాక్యము ప్రతి ఆదివారం ఎందుకు వింటామంటే ఎక్కడో ఒక దగ్గర దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి నాతో మాట్లాడతాడు. అతను ఎంత గొప్ప సేవకుడు అన్నది ముఖ్యం కాదు, గాడిదను వాడుకొని బిలాముతో మాట్లాడారో లేదు. కాబట్టి వ్యక్తిని చూడొద్దు మీరు. ఆయన బాగా వాక్యం చెప్తాడటండి ఆయన రావద్దు, దేవుడు మాట్లాడాడు. మీరు మనిషిని గౌరవిస్తున్నారే కానీ
అక్కడ గాడిద వచ్చినా నేను దేవుని స్వరం కొరకు వెళ్తానని మీరు అనుకోకపోతే, వ్యక్తిని బట్టి మీరు ప్రసంగం వినడానికి ఆశపడితే దేవుడు మీతో మాట్లాడు. ఆ వ్యక్తి చేసే ప్రసంగంతో ఎంజాయ్ చేస్తారు, నాలెడ్జ్ పెరుగుతుంది, హృదయంలో కార్యమైతే జరగదు. సో మనుషులకు ఇవ్వకండి. ఏ గాడిద వచ్చినా పర్లేదండి, నాతో దేవుడు మాట్లాడాలి అంతే అని గట్టిగా ప్రార్థన చేయకండి. ఈ గాడిదని నడిపించినందుకు నీకు స్తోత్రం అని అనకండి, ఆయన పరిగెత్తాడు ఇక్కడి నుంచి. వాస్తవానికి మేము గాడిదలమే. ఎస్, యు ఆర్ రైట్. యేసు మా బ్రతుకు మీద లేకపోతే మా బ్రతుకు విలువే లేదు. వీఆర్ నథింగ్, వీఆర్ ఏ కామన్ పర్సన్. యేసును మోసుకోవడం మొదలుపెట్టాం 22 సంవత్సరాలుగా. ఉద్యోగమును మోయడానికి బదులు యేసును మోసుకుంటానయ్యా అనుకున్నాను. ధనమేమీ సంపాదించుకోలేదు, ఇంజనీర్గా చదువుకున్నాను. నా తోటి స్నేహితులు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ మేము ఉన్న పట్టణంలో ఇల్లుంది, మంచి వాహనం ఉంది, 4 గీరల వాహనం ఉంది, కుమార్తెలను అమెరికా పంపారు, ఎన్నెన్నో చేశారు. నేనేమీ చేయలేకపోయాను. నా బ్యాంక్ అకౌంట్ 403 రూపాయలు ఉంది. ఈరోజు సెల్ ఫోన్లో చూసుకుంటే ఎన్ని ఉన్నాయబ్బా? 403 రూపాయలు. నా బిడ్డ, 3వ బిడ్డ, డాడీ హాస్టల్ ఫీజు అడుగుతున్నారు అని పెట్టింది మెసేజ్ ఈరోజు. సుమారు 2500 రూపాయలు పంపాలి నెలకి, ప్రతి నెలకి. అవును బిడ్డ, నేను ఇంకొక 2 డేస్లో పంపిస్తాను బిడ్డ అని మెసేజ్ పెట్టాను. నాకు అక్కడికి పోవాలనిపించట్లేదు, ఆయన గేట్ దగ్గరే కూర్చొని అడుగుతున్నాడు అని మళ్ళీ పెట్టింది. అన్నానికి పోయే దగ్గరే గేట్ దగ్గరే కూర్చున్నాడట ఆయన. నేను మా అల్లుడికి ఫోన్ చేశాను, వాడెవడో గేట్ దగ్గర కూర్చున్నాడట, ఆ ప్రణుతి భయపడుతుంది, భోజనం చేయదామే, నాకు తెలుసు భోజనం చేయకుండానైనా ఉంటుందామె అలాగే, ఫైనల్ ఇయర్ అసలే, ఆరోగ్యం చెడిపోతే ఎగ్జామ్స్ దెబ్బతింటాయి, నువ్వు కాస్త ఫోన్ చేయను. కానీ వాడికి ఫోన్ చేశాడు. అరే ఏంటయ్యా, మా పాస్టర్ గారి కూతురు ఏదో కూర్చొని అక్కడ అడుగుతున్నావంట, నీకు అడగడానికి వేరే లేదా? పాస్టర్ గారికి ఫోన్ చేయమని పాస్టర్ నెంబర్ ఇచ్చాను కదా, పాపను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అనుకోబట్టి, లేదు సార్ నేనేం అడగలేదు సార్. మన వాడు కూర్చుంటే ఆమె భయపడుతుంది, భోజనానికి రావడానికి కూడా భయపడుతుంది అని గద్దిరించగానే మా ప్రణుతిని ఆయనే పిలిచాడు. ప్రణుతి ఇలా రామ్మా, నేనేం అడగట్లేదమ్మా, నువ్వు ధైర్యంగా పో అన్నాడట. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము తెలుసుకొనుటలో మనం అనుసరించవలసిన విధానములు 5. నేను చెప్పాను. చివరిది కలలు, దర్శనములు. ఏమండి? దర్శనం, రైట్. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కానీ మన కోరికను బట్టే కళలు ఉంటాయి. గలతీ పత్రికలో రాస్తూ అన్నాడు, బైబిల్ తీయకండి టైం అయిపోతుంది, నేను చెప్పిన వచనం ఉందో లేదో పరిశోధించండి, అది వెరీ గుడ్ ఐడియా. ఈ ప్రేరేపణ దేవుని వలన కలిగినది కాదు అన్నాడు గలతీ సంఘంతో. అంటే గలతీ సంఘంలో కొన్ని దేవుని చిత్తము కానివి కూడా ప్రేరేపణలు వస్తున్నాయి వాళ్లకు. అమ్మో, దేవుడు నాకు ఇది ఇస్తున్నాడు, దేవుడు నాకు తలంపు ఇస్తున్నాడు అంటున్నారు అనమాట. సో ప్రతి కళను కాదు, దేవుని వాక్యానుసారముగా దాన్ని మ్యాచ్ చేసుకొని మనం ఆ కళ దేవుడిచ్చిందా, నా సొంత తలంపును బట్టి కలిగిందా, సైతానును బట్టి కలిగిందా, మనము జడ్జి చేసుకోవాలి, బేరీజు వేయాలి. ఇది జరగకపోతే, నాకు దేవుడు ఏదో బురదలో చేపలు పడుతున్నట్టు దర్శనం ఇచ్చాడండి అంటే నన్ను సేవ చేయమంటున్నాడని నీకు నీ వెళ్ళిపోతే కొంపలు ఆరిపోతాయి, సంఘం పాడైపోతుంది, సేవ నిలువబడదు. అర్థమవుతుందండి? జాగ్రత్త. మన కలలన్నీ దేవుడిచ్చినవి కాదు, కానీ దేవుడు కలల ద్వారా కూడా మాట్లాడదు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా కళలు ఉన్నాయి. యోసేపుకు యేసు ప్రభు గురించి, మరియమ్మ గురించి కలబడిందా లేదా? కొత్త నిబంధనలో జరిగింది. దర్శనము ఏమిటి అంటే, పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వంట చేస్తున్నారో ఏమో, ఇంకా ఈయన మేడగది మీదకి ఎక్కాడు, పైకి ఎక్కాడు. ఇంకా భోజనం కాలేదు కదా అనుకున్నాడో ఏమో. పట్టపగలు సుమ, పట్టపగలు మేడగదికి ఎక్కి తిరుగుతుంటే ఒక పెద్ద దుప్పటి దిగి వస్తుంది. యా, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ.
పెద్ద దుప్పటి దిగి వస్తుంటే, ఏంటబ్బా ఈ దుప్పటి, ఆయన కళ్ళు తెరిసే ఉన్నాడు సుమా, అక్కడికి పోయి నిద్రపోలేదు, కళ్ళు తెరిసే చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ దుప్పట్లో అన్ని సమస్త చతుష్పాద పురుగులన్నీ ఉన్నాయి. పేతురు తినేసే అన్నాడు. చీచిచి, మేము యూదులము, ఇలాంటివి తినమండి, మేము తినేటివి కొన్ని పవిత్రమైన జంతువులు మాకు మోషే లేవి కాండంలో చెప్పాడు, అవి మాత్రమే తింటాము. లేదు అన్ని తినాల్సిందే నీవు. ఏమి తినమంటున్నాడు, ఏమి చెప్తున్నంటే ఆ పురుగులు తినమని కాదు, లోకములో ఉన్న సమస్త జనాంగములకు ఈ సువార్త వెళ్ళాలి. యూదులకే చెప్దామనుకుంటున్నాడు పేతురు, యూదులకే కావచ్చు ఈ సువార్త, ఇక్కడే తిరగాలనుకుంటున్నాడు. కొర్నేలి అన్యుడు, రోమీయుడు, అయ్యా నీవు ఆయనకు కూడా సువార్త చెప్పాలి కనుక సమస్త అన్యజనులను తినేసేయి, అన్యజనులందరికీ సువార్త. ఇది ఎప్పుడు కలిగింది దర్శనం? పట్టపగలు కన్నులు తెరిచి చూస్తుండగా కలిగినది. అర్థమవుతుందండి? అలాగే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కు వీధి గుండా వెళ్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తుంటే సడన్గా ఒక వెలుగు కళ్ళకు కొడితే కింద పడిపోతారా మీరు? కళ్ళు మూసుకుంటారు అంతేగాని కింద పడం కదా. కానీ ఈయన పడ్డాడు. అప్పుడు ఈయన కన్నులు, బాహ్యమైన కన్నులు మొత్తం చూపే పోయింది, కానీ ఒక వెలుగు కనబడుతుంది, ఒక స్వరము కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దర్శనము ఆ విధముగా దేవుడు, మనం మెలుకుతూనే ఉంటాం, వెళ్తూ ఉండగానే దేవుడు ఇవ్వచ్చు. దానియేలు దర్శనములు చూసినప్పుడు నేను రాత్రి పడుకొని ఉండగా అన్నాడు 4వ అధ్యాయంలో. నేను పడుకున్నప్పుడు ఇక ఒక్కొక్క దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. సో కలలో మాట్లాడుతాడు, దర్శనము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందండి? కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ, దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు. అలాగని అన్నిటినీ, నీకు కనబడ్డవన్నిటిని కూడా దేవుడిచ్చినవే అని 100%గా కన్ఫామ్ కావద్దు. మరి ఎలాగ ఇప్పుడు దేంతో చేయాలో లేఖనంలో చూపిస్తాను మీకు. నేను లేఖనంలో పేతురు రాసిన పత్రిక, పేతురు పత్రిక మొదటి పత్రికనా? ఓకే, మొదటి పత్రిక కాదండి, 2వ పత్రిక. 2వ పత్రిక మొదటి అధ్యాయము, 2వ పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము నుండి నేను ముగించే వరకు ఆగండి. 17వ వచనము నుండి 19వ వచనం వరకు. కన్నులార చూసిన వారమైతిమి. పేతురు రాస్తున్నాడు, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసాం. ఎక్కడ చూశాడు ఈ పేతురు? ఆయన మహాత్మ్యమును కన్నులారా చూశాడట. ఎక్కడ చూశాడు? ఎక్కడండి? వెరీ గుడ్. రూపాంతరపు కొండ మీద చూశాడు. రూపాంతరపు కొండ మీద వీళ్ళు కింద ఉన్నారు. వీళ్ళు కన్నులు తెరిచి ఉన్నారా, మూసుకొని ఉన్నారా? తెరిచి ఉన్నారు. తెరిచి ఉండగానే మహిమ దేహంతో ఉన్న మోషే, ఏలియాను చూడగలిగారు. ఆ మహాత్మ్యమును కన్నులారా చూసాం మేము. కన్నులారా చూసాం, కళ్ళు మూసుకొని కాదు, కన్నులారా చూసిన వారమై. చదవండి. అను శబ్దం ఒకటి, ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆకాశము నుండి. రైట్, చదవండి ఇంకా. మరియు ఎంతకంటే ఇంత అంటే ఎంత? వెరీ గుడ్ బాగా చెప్పారు.
ఆ రోజు మేము కన్నులారా చూసిన ఆ దర్శనము కంటే ఆ దర్శనము కంటే ఏది గొప్పదట? వాక్యము గొప్పది. అది అర్థమవుతుంది. పేతురే అంటున్నాడు, మేము డైరెక్ట్గా చూసామండి, కానీ ఆ దర్శనము కంటే ఏది గొప్పదంటే వాక్యమే గొప్పదా. చదవండి, ఏమన్నాడు 19లో? తెల్లవారు వేకువ చుక్క. వేకువ చుక్క అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వెరీ గుడ్. నేను దావీదు వేరును చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. 22:16. సో వేకువ చుక్క తెల్లవారి మీ మీద ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. చదవాలి ఇంకా. దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, ఆ దర్శనము మీదనే లక్ష్యముంచిన ఎడల మీకు కీడు. అంతే కదా అర్థం? మనం ఏమంటాం? వెలుగులో చూశానండి, ఈ వాక్యము ప్రసంగం ఇదంతా ముఖ్యం కాదు, నాకు డైరెక్ట్గా కనబడింది. పేతురు అంటున్నాడు, డైరెక్ట్ చూసినాడు, వేకువ చుక్క అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు నేను వాక్యము మీద లక్ష్యముంచిన ఎడల నాకు మేలు, దర్శనముల మీదనే లక్షణం ఉంచితే నాకు కీడు. ఇది జరుగుతుంది క్రీస్తు సంఘంలో ఈనాడు. చాలామంది దైవజనులు చెప్పే వాక్యం కాదు, నాకు డైరెక్ట్ కనబడిందండి, నా గదిలోనే ఈ మూలకు ఇంత వెలుగు వచ్చిందండి, ఈ వెలుగును మించింది ఇంకేమైనా ఉంటుందా? అందుకే నాకు టైం ఇవ్వండి, మీ ప్రసంగం కంటే నాకు సాక్ష్యానికి ఇవ్వండి, నా దర్శనం చెప్తాను. దర్శనముల యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు కీడు. సాతానుడు కూడా ఎలా కనబడుతున్నాడట? వెలుగు దూత వలె. అమ్మో, వెలుగు వచ్చింది నా గదిలోనికి, దేవుడే పంపాడు. వాడు సాతానుడు. అందుకన్నాడు పేతురు, మేము చూసిన దర్శనము కంటే వాక్యమే, దీని మీద లక్ష్యం ఉంచిన ఎడల. ఎప్పటి వరకు? వేకువ చుక్క నా బ్రతుకు మీదకి వచ్చే వరకు దీని మీద లక్ష్యం ఉంచిన ఎడల నాకు మేలు. అంటే సంఘం ఏదో లక్ష్యం ఉంచనప్పుడు వేరే ఆచారముల మీద, దర్శనముల మీద, కళల మీద, ఓ నా కుమారుడా అని అంటాడు సడన్గా లేచి ఆయన. ఒట్టిదే. మా దగ్గర ఒక సేవకుడు, ఆయన కూతురుకు పెళ్లి చేయాలి. కూతురు పెళ్లి చేయాలంటే హైదరాబాద్ నుండి ఒక సిస్టర్ ప్రవచనాలు చెప్తుంది, దర్శనాలు చెప్తుంది అనగానే ఆమెను పిలుచుకొని స్పీకర్గా పిలుచుకొని చిన్నగా మీటింగ్ పెట్టుకొని, ఆ చర్చిలో మీటింగ్ పెట్టుకుని అంత ఆయన మెయిన్ ఏమేంటి ఈమెను పిలవడం, సంఘానికి వాక్యం చెప్పడం అది కాదు, కూతురు పెళ్లి గురించి తర్వాత అడుగుదాం అని. ఆమె అందరికీ ప్రార్థన చేసింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం చెప్పింది. కుమార్తె గురించి అడిగేసరికి, ఇప్పుడు ఒక సంబంధం వస్తుంది సిస్టర్, అక్కడి నుంచి ఇంకో సంబంధం వస్తుంది, ఇక్కడ నుంచి వీటిలో దేవుని చిత్తం ఏదంటే, దేవుడు నాకు చెప్తున్నాడు ఇటు పడమటి వైపు చూపిస్తున్నాడు అంటే, పడమటి వైపు అయితే జోసఫ్ పాస్టర్ గారి కుమారుడే అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే ఇటు ఉందన్నమాట వాళ్ళ ఇల్లు, ఇటువైపు. సో ఆమె ఇటు చూపగానే ఇది అన్నాడు. రైట్, దర్శనం నమ్మడం తప్పేం కాదు, నమ్మాడు. వాళ్ళతో మాట్లాడాడు, ఈ అమ్మాయి తండ్రే వాళ్ళతో మాట్లాడాడు. ఏమని మాట్లాడు? బ్రదర్, మేము ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాం, మీరు కూడా రండి, మీరు వాక్యం చెప్పండి అని తండ్రితో అన్నాడు. అంటూ ఏమన్నాడు? వస్తూ మీ కొడుకును తీసుకొని రండి, ఇక్కడే మా అమ్మాయిని చూస్తే ఒకవేళ ఇష్టపడితే చేద్దాం అన్నాడు. కొడుకుని తీసుకొని వచ్చాడు. ఆ సేవకుని కూతురు కదా, చేసుకోరా నాయన, ఆ అమ్మాయి BA కూడా చదివిందంట అనగానే ఆ అబ్బాయి సరేనన్నాడు. ఇక్కడికి మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పాడు, మొన్న సిస్టర్ వచ్చి ప్రవచించి మీ గురించే చెప్పింది బ్రదర్, దర్శనంలో కూడా మాకు చూపించాడు దేవుడు, అందుకని మేము మీ సంబంధం దేవుని చిత్తం అనుకుంటున్నామంటే, ఆయన కూడా ఏమనుకున్నాడు, ఓహో దర్శనం చెప్పిందట ఒక సిస్టర్ వచ్చి, కాబట్టి దేవుని చిత్తం అనుకొని ఆయన కూడా పెళ్లి చేశాడు. పెళ్ళయింది. అయిన తర్వాత ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ అబ్బాయి ఈ కీబోర్డు కొడతాడు, కొన్ని చర్చిల్లో ఆరాధన నడిపిస్తాడు, కీబోర్డు నేర్పిస్తాడు, కొంతమంది పిల్లలకు నేర్పిస్తాడు. అట్లా కొంత ఇన్కమ్, కొన్ని 2-3 చర్చెస్లో ఆదివారం నాడు ఆరాధన నడిపిస్తే వాళ్ళు కొంత ఆదాయం ఇస్తారు. సో అట్లా ఆయన అక్కడ హైదరాబాద్లో రూమ్ కిరాయి కట్టుకుంటున్నాడు, ఉంటున్నాడు.
ఇక ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మాయికి చిన్న స్కూటీ పెట్టాడు తండ్రి. ఇక మెల్లిమెల్లిగా కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత ఆయన దినమంతా కష్టపడి రాత్రి 9 గంటలకు వెహికల్ వేసుకొని వస్తే 9 గంటలకి ఈ అమ్మాయి స్కూటీ వేసుకొని బయటకు వెళ్తుంది. ఎటు వెళ్తున్నావు అంటే, ఇక్కడ బేకరీ షాప్ ఉంది, అక్కడ ఇంతదేమంటారండి, పిజ్జా, రైట్, పిజ్జా. అనుభవం ఉన్న వాళ్ళకి తొందరగా తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది చెప్పండి. పిజ్జా తినొస్తా అని ఈ అమ్మాయి వెళ్తుందట. మరి నేను కూడా వస్తాను కదా, కొంచెం ఆగు, స్నానం చేసి వస్తానంటే, నువ్వు రా, నేను అక్కడ వెయిట్ చేస్తానంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో. సో ఇది ఆయన కొంచెం గాయమైంది ఆ అబ్బాయికి. ఏమండి, నేను కూడా ఆమెను తీసుకెళ్తాను కదా. మెల్లిమెల్లిగా కుటుంబము విడిపోతూ వచ్చింది. 6 నెలలు మాత్రమే వాళ్ళు కలిసి ఉన్నారు. తర్వాత బిడ్డను తీసుకొని వచ్చేసాడు తండ్రి. 3 సంవత్సరాలైంది, వెళ్ళట్లేదు. ఈలోగా ఆయా పాస్టర్లను తీసుకొని వెళ్ళారు, మాట్లాడారు, ఎవరితో సెటిల్ కావట్లేదు. అన్న అయితే కొంచెం ఇక సెటిల్ చేస్తాడు. అటు జోసఫ్ పాస్టర్ గారు వింటారు, అబ్బాయిని కూడా ఒప్పిస్తాడు, అలాగే మా పాపను కూడా ఒప్పిస్తాడని ఆయన భావించి నాకు కేసు తీసుకొని వచ్చారు. సరే, కుటుంబాన్ని కలపడం మంచిదే కదా అని ఫలానా డేట్ నాడు వెళ్దాము అబ్బాయి వాళ్ళ ఇంటికన్నా అని వెళ్ళాం. వెళ్తే ఇక చాలామంది ఉన్నారు. అబ్బాయి తరపున 15 మంది ఉన్నారు చర్చిలోనే. అబ్బాయి తరపున ఉన్నారు, ఇటు అమ్మాయి తరపున ఒక వ్యాన్లోనే నింపుకొచ్చాడు ఈయన. సో అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే, అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా ఆడిపోసుకుందామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అబ్బాయిని ఇష్టం వచ్చినట్టుగా ఆడిపోసుకోమని ఈ తండ్రి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాడు, వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇదంతా కొట్లాటతో ముగుస్తుందని నాకు అర్థమై నేను అన్నాను, ఇద్దరి అభిప్రాయాలను తీసుకుందాం పాస్టర్ గారు, ఆ లోకల్ చర్చ్ పాస్టర్ గారు, ఓ రూమ్లో వెళ్ళి మాట్లాడదాం, ఇంతమంది ముందు కాదు, ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఫస్ట్ మనం దాన్ని పసిగడదాం. ఎవరి దగ్గర పొరపాటు స్టార్ట్ అయిందో వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే మనం ఈ తీర్పు చెబుదాం. ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని నేనంటే మనం ఈ టైం వేస్ట్, మన టైం కూడా. సో రూమ్లోకి ఒక్కొక్కరిని పిలిచి ఎక్కడ ప్రారంభమైంది, ఆ అమ్మాయి దగ్గర ఎక్కడ మిస్టేక్ అనుకుంటున్నావు, నీవు తప్పిదాలు ఏమేం చేస్తుంది అనుకుంటున్నావు, అవన్నీ చెప్పు. అన్నీ రాసుకున్నాను. అబ్బాయిని పంపించేసి మళ్ళీ అమ్మాయిని పిలిచి ఈ అబ్బాయిది ఎక్కడ తప్పు అనుకుంటున్నావు, ఎక్కడ మిస్టేక్ చేశాడు అనుకుంటున్నావు. ఆ అమ్మాయి ఒక 5-6 తప్పులు చెప్పింది. తర్వాత ఈ అమ్మాయిని పంపించేసి అబ్బాయి తల్లిదండ్రులను పిలిచాను. మీరేమనుకుంటున్నారు, అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకొని రావాలనుకుంటున్నారా, లేదండి మా అబ్బాయికి అసలు వద్దు అనుకుంటున్నారా, మీ నిర్ణయం చెప్పండి అని అమ్మాయి తల్లిదండ్రులను పిలిచాం. ఫైనల్గా అమ్మాయి ఇచ్చిన డెసిషన్ ఏమిటంటే, నేను ఆయనతో సంసారము చేయను, డైరెక్ట్ చెప్పేసింది. ఇక చేయనన్న తర్వాత ఏం కలుపుతాం. అమ్మాయి తండ్రి ఏమి నింద మోపుతున్నాడంటే, ఈ అబ్బాయి 3 సంవత్సరాల నుండి మా అమ్మాయిని వెళ్ళట్లేదని. ఇప్పుడు మేము తప్పిదాలని ఒప్పింపజేస్తామా మా అబ్బాయిని, ఎక్కడెక్కడ తప్పు అనిపిస్తుందో మాకు అవన్నీ తప్పు నాయన, నీవు సేవకుని కుమారుడుగా ఇట్లా చేయొద్దు, ఒప్పుకొని అమ్మాయిని మర్యాదగా తీసుకెళ్తామని ఒప్పిస్తాం. నేను ఆ అబ్బాయితో సంసారము చేయను, డైరెక్ట్ చెప్పేసింది డిసిషన్. మరి ఎట్లా అమ్మ నీ భవిష్యత్తు ఏమిటి అనుకుంటే, నేను ఆత్మహత్య చేసుకునైనా చనిపోతాను కానీ నేను వెళ్ళను, మీరు ఒకవేళ నన్ను ఫోర్స్ చేస్తే మీ పేర్లు కూడా లెటర్లు రాసి చస్తానని చెప్పి. అబ్బాయి ఈ అమ్మాయి మిస్టేక్స్ అన్నీ చెప్పాడు. ఇవి తల్లిదండ్రులకు చెప్పలేదు, నేను ఇక అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇక ఇప్పుడు అమ్మాయి రానన్నప్పుడు ఇవన్నీ ఎవరికి చెప్తే ఏం లాభం, మనసులో ఉంచుకున్నాను అంతే. అబ్బాయి చెప్పిన మిస్టేక్స్, అమ్మాయి చెప్పిన మనసులో ఉంచుకున్నాను. ఇద్దరు తల్లిదండ్రులకు చెప్పకుండా వీళ్ళకి ఒక 3 నెలలు టైం ఇద్దాం. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఈ అమ్మాయి అసలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదని. కానీ ఇష్టపడట్లేదు అంటే ఇప్పుడు ఈ తండ్రి ఏమంటాడంటే, నా కూతురు సంసారం కలుపుమని పిలుచుకొస్తే నువ్వేం చేసావు ఇప్పుడు 3 నెలలు ఏంటే, కలిపితే కలుపు అంటాడు ఆయన. నాకు అర్థమైంది కలవదు ఆ కుటుంబం అని అర్థం అయిపోయింది. సో 3 నెలలు టైం ఇస్తున్నాము. అమ్మాయి ప్రార్థన చేసుకొని అబ్బాయి ప్రార్థన, ఈ మిస్టేక్ చెప్పలేదు, ఈ అమ్మాయి వెళ్ళనంటుంది అనేది ఎవ్వరికి చెప్పలేదు. అక్కడ వెళ్ళనంటే పెద్ద కొట్లాట అవుతుంది ఇప్పుడు. ఆహా అమ్మాయికి ఎవడో ఉన్నాడు అందుకే మా పిల్లోని ఇంతగా కష్టపెడుతుంది అరుస్తుంటారు. ఇక ఇదంతా కాదని 3 నెలల టైం ఇస్తున్నామండి. మేము అందరితో మాట్లాడాము. ఒక 3 నెలల టైంలో
అబ్బాయి అమ్మాయి ఆలోచన చేసుకోండి అన్న 3 నెలలు కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. నాకు తెలుసుగా అమ్మాయి ఓనన్న సంగతి. దేవుని బిడ్డలారా, ఎక్కడ మొదలైంది ఈ సంబంధం చెప్పండి? అది ఒక స్త్రీ వచ్చి దర్శనం చూసి ఇటువైపు చూపించగానే పరిగెత్తావు కదూ, మరి దేవుని చిత్తమైతే ఇప్పుడు విడిపోయింది ఎందుకు? మేము చూసిన మహాదర్శనము కంటే వేకువ చుక్క ఉదయించు వరకు ఈ వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు ఎన్ని చెప్పాను ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం? ఈ 5 రకములుగా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఏ సమస్య వచ్చినా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. దయచేసి టైం తెలుసుకోండి కొంచెం. అయిపోయింది టైం అయిపోయింది. విచారణ చేయుట. ఏమండి, ఈరోజు ఈ రాత్రి సందేశంలో మనం ఏం నేర్చుకున్నాం? మన సమస్యలను మనము పరిష్కరించుకోవడం కాదు, మనుషుల యొద్ద ఆలోచన చేయడం కాదు, మనకున్న రీసోర్సెస్ మీద మనము ఆలోచన పెట్టుకోవడం కాదు, మనకున్న బంధువర్గం మీద ఆధారపడడం కాదు, మనకు ఫలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఫలానా బలవంతుడు ఉన్నాడు, ఆయనకు చెప్పుకుంటే వాడి తోలు తీస్తాడని క్రైస్తవుడు లోక సంబంధమైన విధానములను ఆశ్రయించుట తోలు తీస్తాడు వాడు, కానీ దేవుడు నీ తోలు తీస్తాడు. కనుక విశ్వాసికి దేవుడు నేర్పిస్తున్నది ఏమిటంటే, ప్రతి పరిస్థితిలో యెహోవా యొద్ద విచారణ చేయడము నేర్చుకో. ఆయన చిత్తమును 5 రకములుగా తెలుసుకోవడం ప్రయత్నం చేయి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు సుమా. ఏమండి, నాకు ఇంత కండ రావాలని ఉంది, ఒక్కరోజు అలా ఇలా చూసుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. పోనీ అక్కడ ఎదురుగా ఫోటో పెట్టుకొని అలా కండలు తిరిగిలాగా ఉన్నామని పెట్టుకొని ఏమొచ్చింది? మన వాళ్ళకి అంత ఇన్స్టెంట్. ఇప్పుడు వాక్యం అంటే రేపే నెరవేరాలి. అది యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. నీవు వాక్యాన్ని వ్యాయామము చేసినప్పుడు ఒకనాటికి ఆ కండ పెరుగుతుంది, ఆ సందర్భము నీలో నెరవేరుతుంది. ఇక్కడ దేవుని వాక్యమును వింటున్న దేవుని బిడ్డలు అందరూ కండ కలిగిన వారుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా కండ పెరుగుతుందట? తిండి కలిగితే కండ కలదోయి, కండ కలవాడేను భక్తుడోయి. కండలేని బలహీనులు, చీపురు పుల్ల లాంటి వాళ్ళు, గట్టిగా గాలి కొడితే ఈ చర్చి నుండి పోయి ఆ చర్చిలో పడేవాళ్ళు వీళ్ళు కాదు. కావాల్సింది సత్యమను కండను పెంచి ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా ఆ గాలి వెళ్ళిపోవాలి, కానీ ఈ సత్యానికి స్తంభం అలాగే నిలబడి ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు ఇక్కడ నుండి మొదలుకుంటే చివరి వరకు ప్రతి విశ్వాసీ సంఘంలో కండ కలిగిన వాళ్ళు కావాలి, కానీ చీపురు పుల్ల క్రైస్తవులు కాదు. గాలి చెదరగొట్టు పొట్టు కాదు. ఏమండి, మాకు బాధేస్తుంది ఈ పొట్టును బట్టి. అయ్యో, ఇన్నాళ్ళు నేను కని పెంచి బాప్తిజం ఇచ్చి వాక్యం చెప్పి సహవాసం నుంచి ప్రార్థన చేస్తే ఒక్క గాలి రాగానే కొట్టుకుపోయిందే అని మేము కొంచెం అనుబంధాన్ని బట్టి బాధపడతాం. కానీ తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎప్పుడైనా ఊడిపోయేదే. అది గట్టిగా అతికి లేదు శరీరముతో. చలికాలం వచ్చిందా మటాష్ తుమ్ముగా రాదు, ఈ ముక్కు పోయి అక్కడ ఉంటుంది, ఆ చర్చిలో ఉంటుంది పోయి. ఎందుకని? ఇది ఊడిపోయేదే, ఇది సత్యానికి స్తంభం కాదు. దేవుని సంఘమా, దేవుని యొద్ద విచారణ చేసి దేవుని చిత్తమును 5 విధములుగా వెంటాడి తెలుసుకొని మనము వ్యాయామము చేసి దేవుని చిత్తమును తెలుసుకునే భక్తులుగా ఉన్నప్పుడే క్రీస్తు పోలిక మనలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.